ఫస్ట్ ఉమెన్ సౌండ్ ఇంజనీర్ మన తెలుగు మహిళే కాదు, ఓవరాల్గా భారతదేశంలోనే మొదటి సౌండ్ ఇంజనీర్. ఎలా అనిపించింది అది? Actually, it is very, happy moment and I'm very proud of it. సో మల్టీమీడియా అనగానే ఆల్ టుగెదర్ దట్ వాస్ ఎ డిఫరెంట్ ఫీల్డ్ కదా. మనం యానిమేషన్ అనేది ఉంటుంది, గ్రాఫిక్స్ అనేది ఉంటుంది, ఇంకోటి ఏదేదో అనుకుంటాము. బట్ అది కాదు, మీరు వచ్చింది డిఫరెంట్ ఫీల్డ్ లోకి వచ్చారు. యానిమేషన్ లో అరీనాలో సౌండ్ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అన్నమాట. స్టార్టింగ్ వర్కింగ్ యాజ్ అ అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్. నేర్చుకున్నటువంటి కోర్స్ ఆ తర్వాత ఇందులోకి రావాలి అనుకున్నప్పుడు ఛాలెంజింగ్ గా అనిపించిందా? ఈజీ ఓన్లీ ఫర్ మీ వన్ కైండ్, బికాస్ బేసికల్గా ఒక నాలెడ్జ్ ఉండేది. సో ఇట్ కంటిన్యూడ్ విత్ దట్. సో ఇంట్లో వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి ఫస్ట్? ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ బ్లాంక్, ఎలానో ఉంటారు పేరెంట్స్ కాబట్టి. అండ్ మై ఫాదర్ సెడ్ ఇట్స్ ఓకే, ఇట్స్ అప్ టు యూ అండ్ విల్ సపోర్ట్ యూ, బట్ యూ హ్యావ్ టు టేక్ స్టాండ్, లైక్ లేటర్ యూ షుడ్ నాట్ టెల్ మీ ఎనీథింగ్. సో ఇప్పుడున్నదంతా వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఈ కాలంలో వస్తున్నటువంటి మూవీస్, ఇవన్నీ ఎక్కువగా బీజిఎంతో ఉన్నాయి, సౌండ్ మిక్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో దట్ ఒక రిచ్నెస్ అనేది కనిపిస్తుంది, ఒక హెవీనెస్ అనేది కూడా దాంతో వస్తుంది కదా. సో ఇవన్నీ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఫర్ అ కార్టూన్ మూవీ ఇట్ టేక్స్ మోస్ట్లీ 4 to 5 years. ఏదైనా పెద్ద సినిమాలు కూడా అంతే, ఇట్ విల్ టేక్ 2 months 3 months. బికాజ్ హారరా, థ్రిల్లరా, సస్పెన్సా, లవ్ సబ్జెక్టా, ఇట్స్ డిపెండ్స్ అపాన్ దాట్. ఒక్కోసారి అందులో మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి యూ నీడ్ టు గివ్ సమ్ సజెషన్స్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? ఎప్పుడేమో మేము మ్యూజిక్ కానీ కొంచెం తగ్గించేస్తాము. సమ్ టైమ్స్ వీ ఎడిట్ ఆల్సో, సమ్ టైమ్స్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా తీసేస్తాము అకార్డింగ్, బికాస్ క్లమ్జీనెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఎక్కడ అవసరం అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేవరకు వాళ్ళు కొంచెం అంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వై యూ డిలీట్. ఇక్కడంతా మేలే ఉన్నారు, ఎక్కడ చూసినా ఫీమేల్ ఎవరూ కనిపించట్లేదు. ఆ టైంలో మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీకు ఇవ్వాలి అంటే ఏం చేశారు? కొంతమందికి తెలుసు ఐఎమ్ అ సౌండ్ ఇంజనీర్. దిస్ క్వశ్చన్ I'll tell you, like so you have to understand what is. అంటే 3 monthsలో మీరు ఒక బ్యూటీ కోర్స్ చేయగలుగుతారా? 3 monthsలో నేను టైలరింగ్ నేర్చుకోగలుగుతానా? ఓకే, బేసిక్ నాలెడ్జ్ వస్తుంది, బట్ ఒక డిజైనర్ కావడానికి 3 months సరిపోదు కదా. You'll get many fruits in your life, but don't eat and sit anywhere. Keep hard working and one day everybody will remember you. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream. మనం ఇష్టపడి ఎంచుకున్నటువంటి రంగం ఏ రోజు కష్టంగా అనిపించదు, అంతకు మించి సంతృప్తికరంగా ఉంటుంది. ఆ సంతృప్తి కూడా వేరే లెవెల్లో కనిపిస్తుంది. అదే రంగంలో మనమే మొట్టమొదటి మహిళలమైతే ఆ కిక్కే వేరు కదా. ఎస్, అలాంటి పర్సన్తోనే మనం మాట్లాడబోతున్నాము. దేశంలోనే మొట్టమొదటి మహిళా సౌండ్ ఇంజనీర్ సాజిదా ఖాన్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? Hi Kavita, I'm good. How are you? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఇక్కడ మా దగ్గరకు వచ్చేసి మాకు టైం ఇచ్చినందుకు. వెల్కమ్ ఆల్వేస్. ఫస్ట్ ఉమెన్ సౌండ్ ఇంజనీర్ మన దగ్గరే కాదు, మన తెలుగు మహిళే కాదు, ఓవరాల్గా భారతదేశంలోనే మొదటి సౌండ్ ఇంజనీర్. ఎలా అనిపించింది అది? Actually, it is very, happy moment and I'm very proud of it because beginning లో నాకు తెలీదు ఐఎమ్ ఫస్ట్ ఫీమేల్ మ్యూజిక్ టెక్నీషియన్ అనేసి. ఐ వాస్ కీప్ వర్కింగ్ అనమాట. లేటర్ ఆన్ ఎప్పుడైతే నామినేట్ అయ్యామో స్లోలీ అలా తెలిసిందని, ఐఎమ్ అ సౌండ్ ఇంజనీర్, ఫస్ట్ ఫీమేల్. సో మీరు రావడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే వచ్చారు కదా ఈ రంగంలోకి. నాకు ఈ సౌండ్ ఇంజనీరింగ్ అంటే నాకు ఇష్టం ఉంది అనేది ఎప్పుడు తెలిసింది? ముందు నుంచి మాకు ఆర్ట్ అండ్ కల్చర్ అంటే చాలా ఇష్టం. సో వీ యూస్ టు పార్టిసిపేట్ అనమాట, స్కూల్స్ నుంచి, కాలేజ్ నుంచి. ఆఫ్టర్ మై 10+2 10th కూడా హ్యావ్ టేకెన్ ఎంపీసీ, ఇంజనీరింగ్ స్టూడెంట్ ఐ వాజ్. సో ఆ వచ్చిన గ్యాప్లో వీ వెంట్ టు ద అరీనా మల్టీమీడియా. సో అక్కడ జాయిన్ అయ్యాను. సో వీ హ్యావ్ లెర్న్ 2D 3D అవన్నీ. సో ఆ గ్యాప్ వచ్చే వరకు ఏమైందంటే ఐ కేమ్ టు శ్రీనగర్ colony and I have seen the studio. So it's a all post production setup anamata. So how the movie mixing anta avutundi anesi like that నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. So I spoke to my parents and
I joined as an engineer. సో మల్టీమీడియా అనగానే ఆల్ టుగెదర్ దట్ వాస్ ఎ డిఫరెంట్ ఫీల్డ్ కదా. మనం యానిమేషన్ అనేది ఉంటుంది, గ్రాఫిక్స్ అనేది ఉంటుంది, ఇంకోటి ఏదేదో అనుకుంటాము. బట్ అది కాదు, మీరు వచ్చింది డిఫరెంట్ ఫీల్డ్లోకి వచ్చారు. యా యానిమేషన్లో అరీనాలో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సౌండ్ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. సో ఇల్లిస్ట్రేటర్, గ్రాఫిక్స్ అండ్ 2D 3D ఎలానో సౌండ్ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దాట్. ఈవెన్ యూసీ వీడియో ఎడిటింగ్ కూడా కదా, సో ఆడియో కూడా వన్ ఆఫ్ దాట్. సో లేటెస్ట్ స్టూడియో జాయిన్ అయిన తర్వాత నేను స్టూడియోలో కూడా 1 year 1.5 year నేర్చుకున్నాను. దాన్ ఆఫ్టర్ దాట్ ఐ వెంట్ టు గీతాంజలి స్టూడియో అండ్ స్టార్టింగ్ వర్కింగ్ యాజ్ అ అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్. సో అసిస్టెంట్ సౌండ్ ఇంజనీర్ అండ్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాళ్ళు సురేష్ గారు. సో సురేష్ గారి దగ్గర యాజ్ అ అసిస్టెంట్ మ్యూజిషియన్ కూడా వర్క్ చేసేదాన్ని. సో దట్ టైమ్ వాజ్ లైక్ 5 years 6 years ఐ వర్క్ దేర్. సో అసిస్టెంట్ మ్యూజిషియన్ అనేసరికి మీకు మ్యూజిక్లో కూడా ఎంట్రీ అనేది ఉంది అందులో. యా, బికాజ్ నేను మ్యూజిక్ నేర్చుకున్నాను. అంటే చిన్నప్పుడు అందరూ నేర్చుకుంటారు కదా, సేమ్ యూనో ఇన్ దట్ ప్యాటర్న్. నాట్ పర్టికులర్గా ఐ వాంట్ టు లెర్న్ మ్యూజిక్ అని లేదు. సో మ్యూజిక్ నేర్చుకున్నాను సార్ దగ్గర ఉంది. లైక్ స్మాల్ బిట్స్ అనమాట, లూప్స్ అనేసి, మ్యూజిక్ అనేసి, బ్యాలెన్సింగ్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆడియో వర్క్ కాబట్టి. సో ఇట్ గాట్ ఏమంటారు సింక్ అయిపోయింది. సో ఇట్ వాస్ నైస్ అండ్ సార్ కూడా నేర్పించారు, నేను కూడా నేర్చుకున్నాను. లాట్ ఆఫ్ టైమ్ ఐ యూస్ టు స్పెండ్, మోర్ దాన్ 15 hours ఐ యూస్ టు స్పెండ్ ఇన్ అ డే. యా. సో మ్యూజిక్ అంటే ఏంటి? వోకలా, ఇన్స్ట్రుమెంటలా? వోకల్ నేను నేర్చుకున్నాను జస్ట్ ఎడిట్ చేయడానికి. ఎవరైనా సింగర్స్ వచ్చి పాడినప్పుడు ఏ శృతి అనేసి అడుగుతారు కదా, ఏ శృతి, అండ్ యూనో వెన్ ఇట్స్ గోయింగ్ రాంగ్ సమ్వేర్ కోరస్లో. సో అవన్నీ యాడ్ చేయడానికి నేను కోరస్ వోకల్ నేర్చుకున్నాను. ఒకటి వర్ణాలు వర్కే, నాట్ మచ్. కానీ పియానో అంటే నాకు చాలా ఇష్టం. సో పియానో నేను నేర్చుకున్నాను 6 grades ఆఫ్ పియానో అండ్ వెస్టర్న్ నోటేషన్ కూడా నేను రాస్తాను. సో మీకు సింగింగ్లో కూడా ఎంట్రీ అనేది ఉంది? సింగింగ్, నాట్ సింగింగ్, జస్ట్ టు ఎడిట్. బికాస్ నేను అనుకుంటా అంటే లైక్ ఆల్ ద సౌండ్ ఇంజనీర్ షుడ్ హ్యావ్ అ నాలెడ్జ్ ఆఫ్ ఎడిటింగ్ చేసేటప్పుడు నాలెడ్జ్ ఉండాలి. సింగర్స్ ఏంటి, మేల్ ఫీమేల్ సింగర్సా, కోరసా, ఇన్స్ట్రుమెంట్సా, దాన్ని మిక్సింగ్ చేయడానికి కొంచెం ఈజీగా అయ్యేది. సో దట్స్ ద రీజన్ ఐ వాంట్ టు లెర్న్ మ్యూజిక్. దట్స్ ఎ కొలాబరేషన్ కైండ్ ఆఫ్ థింగ్, అంతే. సో ఫస్ట్ సౌండ్ ఇంజనీర్ మీరు వచ్చి ఎంతకాలం అవుతుంది ఫీల్డ్లోకి? 15 years. 15 years. యా. సో అప్పుడు ఆ టైంలో మీరు నేర్చుకున్నటువంటి కోర్స్, ఆ తర్వాత ఇందులోకి రావాలి అనుకున్నప్పుడు ఛాలెంజింగ్గా అనిపించిందా? ఈజీగానే ఉంటుంది, స్మూత్ సేలింగే ఉంటుంది అనుకున్నారా? Easy only for me, one kind, because I was age of 5, 6, 7. ఆ ఏజ్లో వీ యూస్ టు గో టు ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ వెళ్ళేవాళ్ళం. మా స్కూల్స్ నుంచి తీసుకెళ్లేవాళ్ళు. సో పార్టిసిపేట్ చేయడము, వాట్ ఈస్ ద మైక్స్, వాట్స్ ద సిస్టమ్, హౌ ద ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తారు అనేది మాకు తెలుసు. కాబట్టి ఇట్ వాజ్ లైక్ ఎ ఈజీ థింగ్, నాట్ లైక్ అదర్ చైల్డ్. ఇట్ వాజ్ నాట్ న్యూ ఫర్ మీ. బేసికల్గా ఒక నాలెడ్జ్ ఉండేది. సో ఇట్ కంటిన్యూడ్ విత్ దట్. యూజువల్గా ఆ కాంపిటీషన్స్కి అలా వెళ్ళినప్పుడు ఎవరికైనా ఉంటే నేను సింగర్ని అవ్వాలనో, లేకుంటే ఇంకోటి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలనో, లేకపోతే నేనే ఒక స్టూడియో పెట్టుకోవాలనుకుంటారు. ఇవన్నీ కాకుండా ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ ఇది. మళ్ళీ సౌండ్ ఇంజనీర్ అవ్వాలా, మైకిల్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించాయి, లేకుంటే ఫ్యాసినేటింగ్గా అనిపించాయి అనేది ఎప్పుడు అనిపించింది? అంటే నేను స్టూడియో వెళ్ళినప్పుడు నేను చూశాను హౌ ద మిక్సింగ్ ఎలా నడుస్తుంది. ఒక మూవీ అనేది అంటే తెరపైన ఎలా కనిపిస్తుంది, యూనో మిక్సింగ్ చేసిన తర్వాత, బిఫోర్ అండ్ ఆఫ్టర్. అది నచ్చింది నాకు. సో ఐ టుక్ అ పాజ్ అండ్ ఐ సెడ్ కి ఓకే, ఎనీవేస్ నేను ఎలానా ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను కదా, లెట్ మీ డూ ఆడియో ఇంజనీరింగ్ రాదర్ దాన్ మెకానికల్ ఆర్ సివిల్ ఇంజనీర్. సో ఆ చేంజ్ వచ్చింది. బట్ మూవీ మిక్సింగ్ నాకు 4D 3D 7D మూవీస్ అంటే చాలా ఇష్టం. ఐ హోప్ యూ హ్యావ్ సీన్ మెనీ 3D 4D మూవీస్. సో ఐ లైక్ దట్ మూవీస్ వర్షన్ అండ్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ యూనిక్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ యూనిక్ కైండ్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. సో అది నచ్చింది, అందుకే మూవీస్ చేసాము. తెలుగు, తమిళ్, నాట్ మరాఠీ, భోజ్పురి వీ హ్యావ్ డన్. సో ఇంట్లో వచ్చినటువంటి రియాక్షన్ ఏంటి ఫస్ట్? వేరే ఇంకేదో ఇంజనీరింగ్ కాదు, సౌండ్ ఇంజనీరింగ్ నేను చేస్తాను అనుకున్నప్పుడు? ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ బ్లాంక్ ఎలానో ఉంటారు పేరెంట్స్ కాబట్టి. దే వాంట్ టు డూ యూనో UPSC or next because my father is retired now. He's retired inspector. So he thought I'll become an officer. But then I said, my father, see, I want to do something unique and different. And my father said, it's okay, it's up to you and we'll support you. But you have to take stand. Like later you should not tell me anything. Many complaints? No.
I said okay and I joined as a sound engineer. చాలా హార్డ్ వర్క్ చేసాము, మోర్ దెన్ 15 hours, సమ్ టైమ్స్ 2 days. ఐ యూస్ టు స్లీప్, ఒక న్యాప్ వేసేవాళ్ళమే చైర్ పైన, అంతే. యా అక్కడ ఏంటంటే స్టూడియోలో వర్క్ చేసేటప్పుడు ఆల్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీబడి సపోర్టెడ్. మెయిన్లీ పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ ఉంటారు కాబట్టి దే సపోర్టెడ్. అండ్ ఐ ఆల్సో హార్డ్ వర్క్ చేశాను, చాలా వర్క్ హార్డ్ చేసాము. డిఫరెంట్ మూవీస్ వచ్చాయి, పెద్ద ఫిలిమ్స్ వచ్చాయి, చిన్న ఫిలిమ్స్ వచ్చాయి, కానీ సేమ్ వర్జన్ ఆఫ్ వర్క్ స్టైల్ మాది. I did my best and I said ki I have to do all the movies same, and the many years I continued like that. మళ్ళీ ఈవినింగ్ కూడా స్టూడియో ఒకవేళ తొందరగా ఎప్పుడైనా క్లోజ్ అయిపోతే మూవీస్ వర్క్ అంతా, దాన్ ఐ యూస్ టు సిట్ డౌన్ అండ్ రైట్ ఆల్ ద మ్యూజిక్ సెషన్స్. కానీ ఎందుకు అలా బీజిఎమ్స్ అక్కడ యూజ్ చేశారు, వై దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ యూజ్ చేశారు, అంటే ముందు మిక్సింగ్ ఎందుకు చేశారు, సీనియర్స్ ఎలా చేశారు, మేము ఎందుకు ఇలా చేస్తున్నాము మ్యూజిక్ అనేది. ఐ యూస్ టు ఆస్క్ డౌట్స్ కూడా అడిగేవాళ్ళు నేను మా సీనియర్స్కి, వాళ్ళు బుక్స్ కూడా ఇచ్చేవాళ్ళు, చెప్పేవాళ్ళు. సో ఎవ్రీబడి సపోర్టెడ్ యూనో. సో ఇప్పుడున్నదంతా వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఈ కాలంలో వస్తున్నటువంటి మూవీస్ ఇవన్నీ ఎక్కువగా బీజిఎంతో ఉన్నాయి, సౌండ్ మిక్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో దట్ ఒక రిచ్నెస్ అనేది కనిపిస్తుంది, ఒక హెవీనెస్ అనేది కూడా దాంతో వస్తుంది కదా. సో ఇవన్నీ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? సో యాక్చువల్లీ ఫర్ అ కార్టూన్ మూవీ ఇట్ టేక్స్ మోస్ట్లీ 4 to 5 years. ఏదైనా పెద్ద సినిమాలు కూడా అంతే, ఇట్ విల్ టేక్ 2 months 3 months, బికాజ్ ఆల్ ద జోనర్స్, అంటే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేసే ఇంజనీర్స్ ఉంటారు, సౌండ్ ఎఫెక్ట్స్ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇండోర్ అండ్ అవుట్డోర్, దాని డబ్బింగ్ కోసం పనిచేసే ఇంజనీర్స్ ఉంటారు. ఆల్ టుగెదర్ మళ్ళీ ఇంకొక ఇంజనీర్ దగ్గరికి వెళ్తుంది అన్నమాట మిక్సింగ్ చేయడానికి. సో దిస్ మెనీ పీపుల్ వర్క్ టుగెదర్. So most of the post-production department, it will take lot of time and more than 2 months 3 months according to a movie schedule. And it depends upon the movie also, like what kind of movie, horror, thriller, suspense, love subject, it depends upon that. సో మూవీ మిక్సింగ్ అనేది మాకు ఎక్కువగా సౌండ్, ఎక్కువగా మ్యూజిక్ ఉంటేనే వీ క్యాన్ విజువలైజేషన్ చేయడానికి యాజ్ అ ఆడియన్స్ వీ షుడ్ ఫీల్ అలా ఫీల్ అయ్యి చేస్తాము మిక్సింగ్. ఒక్కోసారి అందులో మీ ఎక్స్పీరియన్స్ని బట్టి యూ నీడ్ టు గివ్ సమ్ సజెషన్స్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? యా, ఆఫ్ కోర్స్ దే హ్యావ్ టు. అండ్ ఎందుకు అక్కడ ఎప్పుడేమో మేము మ్యూజిక్ కానీ కొంచెము తగ్గించేస్తాము. యా, సమ్ టైమ్స్ వీ ఎడిట్ ఆల్సో, సమ్ టైమ్స్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా తీసేస్తాము అకార్డింగ్, బికాస్ క్లమ్జీనెస్ వచ్చేస్తుంది అనమాట. హారర్ పిక్చర్స్ తీసుకున్నాను, డోర్ సౌండ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, అంబియన్ సౌండ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ద సౌండ్ మ్యూజిక్. సో ఎక్కడ అవసరం అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేవరకు వాళ్ళు కొంచెం అంటారు, ఎందుకు తీసేశారు, మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేస్తారు, ఎందుకు డిలీట్ చేశారు, ఎందుకు అనేసి. సో దిస్ ఇస్ లైక్ clashing up here, so we'll do something better one. So once mixing ayin tarvata they'll see and they'll be happy, but the first question is why you deleted. First time అంటే మీరు అక్కడ టెక్నీషియన్ గానే కాదు, ఒక ఆడియన్ గా కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం, నేను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను. Yeah and director also give a free hand to the ఆడియో ఇంజనీర్స్ బేసికల్గా, బికాజ్ హౌ ద సౌండ్ బ్యాలెన్సెస్ మ్యూజిక్ ఎలా ఉంటుంది అనేసి దే నో బెటర్ దాన్ అదర్ పీపుల్. సో జడ్జ్మెంట్ అనేది కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తారు కాబట్టి ఇట్స్ లైక్ వర్కింగ్ స్టైల్, వర్కింగ్ ఈజీ అయిపోతుంది, నాట్ ప్రెషర్. what you like and we want to do, it's not like that. What everybody likes and everybody have to like it. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అంటే ఓకే, హౌ కమ్ భోజ్పురి ఆ లాంగ్వేజ్ తెలుసా? ఈవెన్ తమిళ్, మలయాళం కూడా డబ్బింగ్ చేసాము ఇక్కడ, 60+ మూవీస్ చేసాము. సేమ్ యాజ్ యూజువల్ భోజ్పురి, లైక్ థోడాసా హిందీ మిక్స్ ఉంటుంది కాబట్టి భోజ్పురి, దట్ వాజ్ ఓకే. దట్ వాజ్ లాంగ్ బ్యాక్, నగ్మా వాజ్ అ హీరో ఇన్ దట్ టైమ్. సో దట్ మూవీ, అండ్ ఎవరైతే ట్రాన్స్లేటర్స్ వస్తారో దే నో బోత్ ద లాంగ్వేజెస్ అనమాట, భోజ్పురి, తెలుగు, హిందీ 3 లాంగ్వేజెస్ వచ్చే పర్సనే కమ్యూనికేటర్గా వస్తారు. సో ఇట్ ఈస్ ఈజీ ఓన్లీ ఫర్ అస్, బికాస్ ఏదైతే డిఫికల్ట్ ఈజ్ ఎ కామెడీ ఫర్ అస్. ఏమున్నాయి కామెడీ, లైక్ తమిళ్ కామెడీ, మలయాళం కామెడీస్, లైక్ చాలా 4-5 minutes కామెడీ సీన్స్ ఉంటుంది కదా, ఇట్స్ లైక్ లాగింగ్. ముందు అలానే ఉండేవి ఆల్ దిస్, నౌ ఇట్ ఈస్ లైక్ క్రిస్పీ అండ్ వెరీ షార్ట్ కామెడీ సీన్స్ అండ్ ఆల్. బట్ దెన్ డబ్బింగ్ చేసేటప్పుడు ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్, బట్ చాలా నేర్చుకున్నాం, చాలా సీనియర్స్ యాక్టర్స్ ఉండేవాళ్ళు అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్, they have to act like a heroine or hero, whoever actor lage. So dubbing voice is more important than the acting also, added to that. It's like a spices adding to
వాయిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి మీరు ఇన్ని రకాల జానర్స్ చూసినప్పుడు క్రైమ్ చూసాము, సస్పెన్స్, థ్రిల్లర్లు, ఇలాంటి రొమాంటిక్ మూవీస్ ఇవన్నీ చూసిన తర్వాత కామెడీ అనేదే కొంచెం డిఫికల్ట్ పార్ట్. కామెడీ చాలా ఈజీ అన్నట్టుగా ఉంటుంది కదా. No. It's a good humor actually. Timing for the comedy is more important, you know. The language, dubbing చెప్పినప్పుడు కూడా, యాక్టింగ్ చేసినప్పుడు కూడా దట్ బ్రేక్స్ ఉండవు కామెడీకి. They don't take a break. The comedy scenes are like that. Flow అనేది ఉండాలి. Yeah. Even if you see Tamil, Malayalam, I like that because they're very senior actors, very good actors without break. And నేను కొంతమంది యాక్టర్స్ని చూసాను, ఎప్పుడైతే వాళ్ళు డబ్బింగ్ చెప్పడానికి వస్తారో స్టూడియోలో, దే జస్ట్ సీ ద రీల్. ఒకసారి ప్లే చేయండి అంటారు, ఒకసారి చూసుకుంటారు. అగైన్ వితౌట్ సీయింగ్ ద డబ్బింగ్ లిరిక్స్ కానీ డైలాగ్స్ కానీ దే టెల్. చాలా ఫాస్ట్గా చెప్తారు బికాస్ దే గట్ అ గుడ్ మెమరీ. యాక్టింగ్ చేసినప్పుడు ఆ డైలాగ్ సీన్స్ అన్నీ గుర్తుంటాయి కాబట్టి. కొంతమంది యాక్టర్స్ లైక్ దే ఆర్ వెరీ నైస్, వన్ ప్లే అండ్ ద రీల్ ఈస్ డన్. అట్లా చాలా ఫాస్ట్ ఉంటారు. సో మీరు ఆడియో ఇంజనీరింగ్ అనేది ఏ టైంలో వస్తుంది? ఎడిటింగ్ పార్ట్ అనేది కంప్లీట్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత వస్తుందా? ఎప్పుడు చేస్తారు మీరు? ఇట్స్ కమ్ అండర్ పోస్ట్ ప్రొడక్షన్. ఎప్పుడైతే మూవీ అంత సీన్స్ అన్నీ అయిపోయి డైలాగ్స్ అండ్ ఈవెన్ ద సాంగ్స్ కూడా ఎప్పుడెప్పుడు ఫినిష్ అయిపోతుంది. సాంగ్స్ ఆల్సో యాడెడ్ టు ద రీల్. సమ్ టైమ్స్ సాంగ్స్ యాడ్ అవ్వవు, సో అవి డబ్బింగ్కి వస్తుంది. డబ్బింగ్కి వచ్చినప్పుడే సైమల్టేనియస్గా ద లాస్ట్ ఎడిటెడ్ వర్షన్ ఆఫ్ ద డబ్బింగ్ విల్ బీ యాడెడ్. డబ్బింగ్ అవుతుంది. సేమ్ సైమల్టేనియస్గా సౌండ్ ఎఫెక్ట్స్ వాళ్ళు కూడా ఇస్తారు. సేమ్ టైమింగ్ మ్యూజిక్ వాళ్ళు కూడా పంపిస్తారు టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసము. సో ఇవన్నీ ఒకే టైమింగ్లో ఒకేసారి పంపిస్తారు అందరికీ. బికాస్ ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2 to 3 months. సో వన్ స్టెచ్. సో ఇప్పుడు బీజిఎం అంటే ఓకే, సాంగ్స్ కూడా ఎడిట్ చేస్తారా? సౌండ్ ఇంజిన్ ఆ కరెక్షన్ అనేది ఏమన్నా అవసరం ఉంటుందా అనేది? ఆఫ్ కోర్స్ దే ఆర్ సౌండ్ ఇంజనీర్స్ హూ డూ మిక్సింగ్ ఆఫ్ ద సాంగ్స్ కంపోజర్ రెడీ చేస్తారు. కంపోజర్స్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్. దాని తర్వాత విల్ హ్యావ్ అ ఫార్మల్ ట్రాక్. అంటే ఎలా ఉంటుంది పాట అనేది ఫార్మల్ ట్రాక్ ఎప్పుడైనా పాడిస్తామో, లేకపోతే ఎప్పుడెప్పుడు మ్యూజిక్ డైరెక్టర్సే పాట పాడతారు, హమ్ చేస్తారు, to understand the song. Then we'll get a final singer. So it can be a male singer, female singer, or both, or chorus. Then we'll add the chorus also. So song adanta song ayin tarvata again we'll do the mixing. So coming back to Sajidha Khan, Yeah. తను కోర్స్ చేశారు. కోర్స్ చేసిన తర్వాత ఇందులోనే ఉండాలనుకున్నారు. ఐ వాంటెడ్ టు బికమ్ ఏ ఆడియో ఇంజనీర్ అనుకుని మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వెరీ ఫస్ట్ ఒక ఛాలెంజ్ ఏమి ఎదురవుతుంది అంటే, మిగతా వాళ్ళు ఇక్కడ అంతా మేలే ఉన్నారు, ఎక్కడ చూసినా ఫీమేల్ ఎవరూ కనిపించట్లేదు. ఆ టైంలో మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీకు ఇవ్వాలి అంటే ఏం చేశారు? ఎలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా ఆ టైంలో? యా ఇట్ ప్రూవ్డ్ అనేది ఫస్ట్ నన్ను స్టూడియోలో చూసుకుని కొంతమందికి తెలుసు ఐఎమ్ అ సౌండ్ ఇంజనీర్ వర్కింగ్ అని. బట్ సమ్టైమ్స్ దే గెట్ లైక్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నారా, లేకపోతే ఆర్టిస్టా, లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్టా, దే గెట్ దట్ డౌట్ అనమాట. మళ్ళీ స్టూడియోలో వచ్చి యాజ్ ఐ విల్ టేక్ మై చైర్ అండ్ ఐ సిట్. దాని దగ్గర ఇంజనీర్ లడ్కి ఇంజనీర్. సో ఓకే, నన్ను చూసి వాళ్ళు అనుకునే వాళ్ళు నాకు తెలుగు రాదు అండ్ కహాసే బాంబే సే. So I said no sir, I'm from Telangana, like born and brought up. Speaking fluent Telugu అసలు చాలా బాగుంది తెలుగు అసలు. Sometimes నేను కావాలని హిందీలో మాట్లాడేదాన్ని. Everybody knows that. హిందీ ఇంగ్లీష్ నో తెలుగు. To test them yeah well थोड़ा सा तो funny होना चाहिए ఉండాలి సో కదా. అవును అమ్మాయి ఇంజనీర్ అది ఇది అనేసి అలా మాట్లాడేవారు. సో సడన్గా ఇప్పుడు ఆఫీస్ బాయ్ ఎవరైనా రాగానే నేను సడన్గా రిప్లై ఇచ్చేస్తాను కదా, మేడం గారండి అంటారు. ఓ అని చెప్పగానే తెలుగు. సో దట్ వాజ్ అ లిటిల్ కామెడీ ఫర్ అస్ ఫర్ సమ్ టైమ్. డైరెక్టర్స్కి నేను 1-2 డైరెక్టర్స్కి చూసాను లైక్ మూవీ వర్క్ చేసేటప్పుడు. లైక్ దే వర్ లైక్ హెసిటేటింగ్ అంటే అయ్యో పనిచేస్తుందా అమ్మాయికి వర్క్ వచ్చా అలా అని డౌట్ వచ్చేది. కానీ నాట్ బికాజ్ అమ్మ ఫీమేల్ అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు వాళ్ళకి రాలేదు. తర్వాత ఒక 2 సీన్స్ అయ్యాయి, రికార్డింగ్ అయింది, 1-2 days అయింది. దాన్ దే గాట్ కాన్ఫిడెంట్ లైక్ షీ క్యాన్ వర్క్, షీ క్యాన్ లిసన్ టు అస్ వాట్ దే ఆర్ టెల్లింగ్. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేదు తెలుగు వల్ల బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఎగ్జాక్ట్లీ. యా నాకు యాక్చువల్లీ తమిళ్ కూడా అవ్వచ్చు. సో కంటిన్యూస్ మాట్లాడట్లేదు కాబట్టి ఆ ఫ్లూయెన్సీ పోయింది తమిళ్ది. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఫుల్ తమిళ్ అండ్ మలయాళం ఆల్సో. సో వాళ్ళు కూడా వచ్చేవారు. సో అది కమ్యూనికేషన్ వాజ్ అ గుడ్ ఫర్ మీ యాక్చువల్లీ. లాంగ్వేజ్ వైజ్ ఇట్ వాజ్ నైస్. సో ఐ థాట్ ఓకే బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆల్సో ఇట్ వాజ్ ప్లస్ పాయింట్ యాడెడ్ టు మై కరియర్.
బట్ స్లోలీ లైక్ వాళ్ళు చూసేవారు సింకర్స్ యూనో డబ్బింగ్ వాయిసెస్ మనం చెప్పిన తర్వాత కొంచెం డిలే అవుతుంది అనమాట యూనో ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ యూనో. సో ఆ సింకర్ చేయడానికి సింకర్ వాళ్ళు వచ్చేవాళ్ళు, సింకర్ సార్స్ వచ్చేవాళ్ళు. సో ఆ సింకింగ్ చేసేటప్పుడు కూడా ఇట్ విల్ టేక్ అరౌండ్ ద సేమ్ టైం, ఫుల్ మూవీ అంతా మనం చేయాలి. సో అప్పుడు కూడా ఐ యూస్ టు సిట్ ఫర్ లాంగ్ టైమ్ ఆఫ్టర్ మూవీ ప్యాకప్ ఆల్సో. ఆ జర్నీ వాళ్ళు చూశారు. సో దే గాట్ దట్ కాన్ఫిడెన్స్ దట్ షీ సిట్ అండ్ షీ క్యాన్ వర్క్ అనేసి. అండ్ ఐ నెవర్ టేక్ అ బ్రేక్. ఓన్లీ ఐ కాల్ హోమ్, దట్ టు మై మమ్మీ ఫాదర్, దే కాల్ మీ, వాళ్ళతో అంతే. కానీ 7 years 8 years 9 years ఐ థింక్ దట్ జర్నీ నేను ఎక్కడ బయటికి వెళ్ళలేదు. నో ఫ్రెండ్స్, నో బడీ కాల్స్ మీ. ఐ డోంట్ యునో ఐ వాస్ రాదు అనుకున్నారా? పిలిచినా రారు ఎక్కడ అనేసి. బట్ మై జర్నీ వాజ్ లైక్ యునో నేను కష్టపడితే ఐ కెన్ యునో గెట్ ఆన్ టు ఇట్ అండ్ ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్ యునో, ఐ కెన్ అచీవ్ సంథింగ్ అనేది నాకు మైండ్లో ఉంది. లేటర్ ఫ్రెండ్సే కదా చెప్తే వింటారు వాట్ ఈస్ దేర్ అని, అర్థం చేసుకుంటారు కదా అని. బట్ నౌ ఎవ్రీబడి ఈస్ ప్రౌడ్ ఆఫ్ మీ, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. బట్ ఐ హ్యావ్ సీన్ దట్ డేస్ యునో మంత్స్ ఇయర్స్ సిట్టింగ్ ఇన్ వన్ రూమ్ అండ్ వర్కింగ్ డే అండ్ నైట్ స్టడీయింగ్. సో ఐ హ్యావ్ సీన్ దట్. సో అలాగే పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు. ఓన్లీ 1 day ఆర్ మొత్తం ఇయర్లో ఓన్లీ 2 days ఐ యూస్ టు గెట్ లీవ్. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఈద్ అండ్ బక్రీద్. యా, ఐ నెవర్ టుక్ అ లీవ్. Never. I never go for shopping or something, you know, partying something as a never. Only movie functions, movie release. అది కూడా నేను మూవీ చేసిన మూవీ ఉంటే వెళ్ళి ఒక క్యాసెటో సీడీఓ లాంచ్ చేసి ఒక ఫోటో దిగి వచ్చేవాళ్ళం. నాట్ ఈవెన్ ఫర్ పోస్టర్ రిలీజ్లు ఇట్లాంటి టీజర్లు? యా, నాట్ మచ్. ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం కాదు. ఈవెన్ స్టూడియోస్లో కూడా ఎక్కువ లీవ్ దొరికేది కాదు. సో ఈవెన్ మై సీనియర్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. They also supported and they also like me, like you know, bahut kaam kar rahi hai. So I was younger than all the seniors, so we worked hard very much. So first opportunity, very first ఆడియో ఇంజనీర్ సాజిదా ఖాన్ అని పడింది ఏ మూవీకి? అప్పుడు రావడానికి ఆఫర్ రావడం అనేది, ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అనేది, వాళ్ళ ట్రస్ట్ని అలా కంటిన్యూ చేయడం అనేది ఈజీ అనిపించింది కదా? Yeah, it is. I feel like you know it's a God's grace first of all. యూనో హార్డ్ వర్కింగ్, అది హార్డ్ వర్క్ చేశాను అండ్ స్టడీ కూడా చేశాను. లైక్ అప్డేట్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ మాకు ప్లగిన్స్ కానీ ఇవన్నీ అప్డేట్స్ అవుతుంటాయి, వీ హ్యావ్ టు రీడ్ అనమాట అన్ని. అది కూడా చేసాము. కానీ ఎప్పుడైతే నా ఫస్ట్ క్యాసెట్ పైన వచ్చిందో, ఈవెన్ మై సీనియర్ వాజ్ దేర్ ఇన్ దట్ మిక్సింగ్, బట్ దూరం అనే ఒక క్యాసెట్ అనమాట. అది ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ మై నేమ్, టైటిల్, సౌండ్ ఇంజనీర్ సాజిదా ఖాన్ అట్లా అనేసి. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. సో అప్పుడు అనిపించింది మొత్తం మూవీ చేసిన తర్వాత ద స్మైల్ యూ గెట్ ఎండ్ ఆఫ్ ద రిలీజ్, ఎండ్ ఆఫ్ ద మూవీ, తెరపైన మన పేరు చూస్తాం కదా, యునో దిస్ మూవీ ఐ హావ్ డన్. సో దట్ ఫీలింగ్ ఈస్ వెరీ నైస్. ఎన్ని మూవీస్ చేశారు ఇప్పటిదాకా? ఆల్మోస్ట్ 100+ ఇన్ ఆల్ లాంగ్వేజ్? యా యూనో 100+. యాక్చువల్లీ ఆడియో అంటే అందరూ ఒట్టి మూవీసే అనుకుంటారు, మూవీస్ కోసమే. ఆడియో అంటే లైక్ యూనో యాడ్స్ కానీ, ఏదైతే జింగిల్స్ కానీ, డాక్యుమెంటరీస్, సాంగ్స్ ఉంటాయి కదా, ఆల్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్, ప్యాట్రియాటిక్, ఎనీ సాంగ్స్, ఇవన్నీ చేసాము. సో వీ వర్క్ ఫర్ మెనీ పొలిటికల్ ఆల్సో, లైక్ టీడీపీ అండ్ సిపిఐ, సిపిఎం, మెనీ పొలిటికల్ పార్టీస్ కూడా వర్క్ చేసాము. అంటే నేను అన్ని జోనర్స్ అన్నిటినీ అంటే టచ్ చేసి వర్క్డ్ అండ్ గాట్ అ ఎక్స్పీరియన్స్. సో దట్ నాకు రేపు నేను పనిచేయలేదు, నేను ఈ జోనర్ నాకు తెలియదు. నా సీనియర్ చెప్పేవారు రిలీజ్ అయిన తర్వాత, క్యా మిక్సింగ్ క్యా वो ऐसा था वैसा था. I said okay, ऐसा भी हो सकता है. See that version, see you are getting old. I used to tell him, see you are getting old, we are a new generation, we have to accept the sound. So then they used to tease me like that, but end of the day small mistakes untai మనం చేసేటప్పుడు, but they appreciated also at the same way, like you know how you are balancing, how you are doing the work and all. So senior dubbing artist వచ్చేవాళ్ళు, వాళ్ళు మేనేజ్ చేయడం కూడా ఇట్స్ అ బిగ్ టాస్క్ యాక్చువల్లీ. టైమింగ్ ఈజ్ అ బిగ్ టాస్క్ యాక్చువల్లీ. 5 o'clock మార్నింగ్, 4 o'clock ఆల్సో ఆర్టిస్ట్ యూస్ టు కమ్. షూటింగ్ వెళ్ళే ముందు వచ్చేసి డబ్బింగ్ 1-2 hours చెప్పి వెళ్ళేవాళ్ళు. సో ఇట్స్ అ టైమ్ బ్యాలెన్సింగ్ అండ్ యువర్ వర్క్. యాక్చువల్లీ co-directors అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ వెరీ నైస్ టు మీ, ఈవెన్ ద డైరెక్టర్స్ ఆల్సో. కానీ సార్ ఇలా గ్యాప్ తీసుకుందాము ఇప్పుడు, యునో విల్ డూ ద ఆర్టిస్ట్. సో ఎవ్రీథింగ్ దే యూస్ టు లిజన్ నన్ను
ఎప్పుడు కాదని చెప్పేవారు కాదు. సో ఇప్పుడు సీరియల్స్ వాటికి కూడా చేశారనుకుంటాను, డైలీ డాక్యుమెంటరీ వాటి మీద. సీరియల్స్ కొన్ని చేసాము, ఎక్కువ చేయలేదు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు కదా, సో వాళ్ళు చేసేవాళ్ళు, సో మిక్సింగ్ చేసి ఇచ్చేవాళ్ళం మేము. సో నాట్ మచ్ విత్ ద సీరియల్స్. ఏదో సీరియల్ ఒక సీరియల్ చేసాము, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, బట్ దెన్ వీ గాట్ అ నేషనల్ అవార్డ్స్ ఫర్ దట్. బ్యాక్గ్రౌండ్ మిక్స్ చేసి ఇచ్చాము. క్రైమ్ రిలేటెడ్ స్టోరీస్, నేరాలు ఘోరాలు, నూతన్ ప్రసాద్ గారు చేశారు దానికి వాయిస్ అనేది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గ్రేట్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ మ్యాన్. అలాంటి వాళ్ళు మళ్ళీ ఉండరు అనేసి అనిపించింది. హీ హ్యావ్ సీన్ మీ లైక్ అ డాటర్, ఆల్వేస్ అప్రిషియేటెడ్ ద వర్క్. ఎట్ ద సేమ్ టైం చాలా లైఫ్లో ఎలా ఉండాలి అనేది నేర్పించారు. దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ ద సార్. 7-8 years పనిచేసాం మేము, నేరాలు ఘోరాలు, డిఫరెంట్ స్టోరీస్, డిఫరెంట్ దిస్ థింగ్. సో ఎవ్రీ స్టోరీ తర్వాత మాకు ఒక డిస్కషన్ ఉండేది. వీళ్ళు ఇలా ఎందుకు చంపారు, ఇలా ఎందుకు చేశారు, లైఫ్ లెసన్స్. లైఫ్ లెసన్స్, యూ హ్యావ్ టు బీ వెరీ కాన్షియస్, ఇలా ఉంది. కానీ సార్ చెప్పిన లైఫ్లో స్టోరీస్ ఎవ్రీ టైమ్ ఐ బిలీవ్ దట్ అండ్ ఐఎమ్ కీప్ డూయింగ్ దట్. ఐ ఫీల్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్సే నేను ఈరోజు అవార్డ్ తీసుకొని ఆర్ వాట్ ఎవర్ ద హార్డ్ వర్క్ ఈస్, బికాస్ ఆఫ్ సమ్ మేబీ అవి కొన్ని ఉన్నాయి, పాటిస్తున్నాను స్టిల్. సో పండగ రోజు పని చేయాలి, లీవ్ తీసుకోవద్దు, లీవ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, అగైన్ టైమ్ విల్ నాట్ కమ్, యునో యూ గెట్ ఫ్రూట్స్ ఇన్ యువర్ లైఫ్. ముందే చెప్పారు, లైక్ డెఫినెట్లీ యుల్ బికమ్ వన్ సెలబ్రిటీ అనేసి చెప్పారు అప్పుడే. కానీ స్టిల్ అన్నారు, యుల్ గెట్ మెనీ ఫ్రూట్స్ ఇన్ యువర్ లైఫ్, బట్ డోంట్ ఈట్ అండ్ సిట్ anywhere, keep hard working and one day everybody will remember you. Satisfaction అనేది అప్పటికప్పుడు వచ్చేస్తే ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎలా అనేది. హిస్ వాయిస్ వాస్ వెరీ గుడ్. సో ఎలా అయిపోయిందంటే వచ్చే కదా, లైక్ ఒకవేళ నేను స్టూడియోలో లేకపోయినా హీ నెవర్ యూస్ టు డూ ద రికార్డింగ్, వచ్చి వెళ్ళిపోయేవారు. సో నూతన్ ప్రసాద్ గారు ఆ టైంలో వీల్ చైర్లో వచ్చినట్టున్నారు, అలాగే ఉండేవాళ్ళ? అవును మేడం, వీల్ చైర్, బికాజ్ స్టూడియోలో మేము ఒక స్లోప్ కట్టించాము అండ్ ఆ స్లోప్ నుంచి దెర్ వాజ్ ఎంట్రీ ఫర్ ద స్టూడియో అనమాట. సో హీ కెన్ కమ్, అక్కడ వచ్చి డబ్బింగ్ చెప్పేవాళ్ళు. సో డైలీ 2-3 stories వీ యూస్ టు రికార్డ్. అండ్ సో నూతన్ ప్రసాద్ గారిని నిజంగా అప్పుడు కొత్త ఎంటైర్లీ డిఫరెంట్ రోల్ కనిపించారు. అంతకుముందు కమెడియన్గా కనిపించిన, విలన్గా కనిపించినప్పటికీ రోల్స్ చేసినప్పటికీ కూడా హీఈస్ వెరీ కామెడీ యాక్చువల్లీ. ఈజ్ అ వెరీ, అంటే జోక్స్ ఎప్పుడు అలానే మాట్లాడతారు. ఆ వాయిస్ చెప్పేటప్పుడే యాక్టర్, యూ క్యాన్ ఫీల్ దట్ ఒక యాక్టర్ వచ్చేస్తుంది అనమాట. ఈ వాయిస్ ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. అదర్ దాన్ దట్ ఒక్కసారి స్క్రిప్ట్ పక్కన పెట్టారంటే ఈజ్ వెరీ కామెడీ అండ్ జాలీ, ఈజ్ వెరీ నైస్. సో మీరు ఇప్పుడు మ్యూజిక్ అనేది కూడా ఉంది కాబట్టి మ్యూజిక్కి సంబంధించి కూడా ఆడియో ఇంజనీరింగ్ చేశారు కదా. అవును మేడం. అలా మీకు ఒక వెల్ నోన్ పర్సనాలిటీ ఎప్పటికీ గుర్తుపెట్టుకునే వాళ్ళు అంటే ఎవరున్నారు? మ్యూజిక్ రిలేటెడ్ దేర్ అంటే ఆల్ మ్యూజిషియన్స్, సీనియర్ మ్యూజిషియన్స్ ఆర్ వెరీ టాలెంటెడ్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ నాలెడ్జబుల్. అంటే ఏ మిక్సింగ్ అయినా ఫ్లూట్ కానీ సితార్ కానీ ముందు ఉండే ఇన్స్ట్రుమెంట్స్. సో ఇప్పుడు మాన్యువల్గా యూస్ చేస్తున్నారు కాబట్టి బిఫోర్ ఇట్ వాస్ డిఫరెంట్. సో వచ్చి లైవ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వాజ్ వైద్యనాథన్ గారు. సో వైద్యనాథన్ గారు ఈజ్ అ వరల్డ్ నంబర్ 1 వయలినిస్ట్. హీ ప్లేస్ వయలన్ అండ్ నోటేషన్స్ రాయడం కానీ, ఇలా మాల్గుడి డేస్కి పనిచేశారు. హీ డిడ్ అ మ్యూజిక్ అండ్ ఆల్, సో మెనీ బిగ్ మూవీస్ అండ్ ఆల్. సో ఆయనతో పనిచేయడం ఇట్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్, ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఆయన సార్, నూతన్ ప్రసాద్ సార్, అలా కొంతమంది లైఫ్లో అలా కొంచెం నేర్పించేసి వెళ్ళిపోయారు. 15 ఏళ్ల తర్వాత యు గాట్ దట్ ఒక రికగ్నిషన్, ఫస్ట్ ఫిమేల్ సౌండ్ ఇంజనీర్. అంతకుముందు ఎవరూ లేరు, మీరు వచ్చారు, మీరు వచ్చిన తర్వాతే మీరే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అన్నప్పుడు ఎలా అనిపించింది ఆ ఫీల్ అనేది? No, first of all, I was like very happy, and first of all, ఎందుకు రాలేదు, that was also question. ఎందుకు రాలేదు, why they have not done, because we have seen cinematography directors gani, we have seen females kada, south lo north lo kuda we have seen many people, but there were like 1-2 people working, and then like they got discontinued because of any reasons kavachu wala life lo. Eppudaithe first award was 2015, it was Rajiv Gandhi Excellence Award in New Delhi. For as a sound engineer. Then 18 got nominated from the Central. So aa roju kuda morning I got a call around 10 o'clock, and I thought somebody is playing a prank or something. Then I said okay, thank you. So I was like normally maatladanu. So again when I checked the mail, check chesanu, I got like, it is really, they called me.
I was very happy. The life lo biggest experience is I have visited Delhi before also. 2015 also I took a award. 16 I took Ambedkar Sahab award. 17 I took Tirupati Chambers Film Industry Award. But awards was not the priority kaadu. When I went central, when I see the president house, you know, when I met president, when I met the minister, when I met all the other awardees and all, life is like different anamata. Andaru evo chestunaru, different works chestunaru, you know, how the females are working, where they are achieving, how much hard work they are doing anedi oka sudden ga it like for me it's like, where are you, what you are doing garke. So but at the same time I was very happy. అండ్ అక్కడ వచ్చిన అవార్డీస్ అందరూ నా గురించి చదివారంట. సో దే టోల్డ్ మీ లైక్ దే రెడ్ అబౌట్ యునో అబౌట్ మీ అండ్ కూడా మీ గురించి అలాగే అనుకుంటారు కదా. దే రెడ్ అబౌట్ మీ అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ. అండ్ ఈవెన్ చిత్ర గారు ఉన్నారు అవార్డ్స్లో, ఐశ్వర్య వాజ్ దేర్. సో ఐ వాస్ వెరీ హ్యాపీ to meet them. And when they said first female music technician, I was like, okay, ये क्या हो रहा है. ठीक है, it's like okay, I thank God and I prayed. I said thank you so much for giving me all this, and I thanks to my parents and everybody who has supported me, and because of all everybody's support I'm here today. మీకంటూ ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక స్టూడియో పెట్టుకున్నారు. దానికి పెట్టిన పేరు 6HTZ. ఏంటది? యాక్చువల్లీ 6 hertz, లైక్ యు నో హర్ట్స్ వాట్ యూ హియర్ అండ్ ఆల్. సో ప్రొడక్షన్ హౌస్ పెట్టాను అండ్ దాంట్లో ఐ వాంట్ టు టీచ్ ఉమెన్ అండ్ గర్ల్ చైల్డ్, ఎస్పెషల్లీ సింగిల్ మదర్స్ అండ్ ఆల్ ఉంటారు కదా. సో పోస్ట్ ప్రొడక్షన్ టీచ్ చేద్దాము అనేసి ఆ ఐడియాతో పెట్టాను. అండ్ మ్యూజిక్ స్కూల్ కూడా అనుకున్నాం, బట్ ఇట్స్ వాస్ గెటింగ్ డిలేడ్. బట్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ ద పోస్ట్ ప్రొడక్షన్ బికాస్ ఎప్పుడైతే కొత్త ఆర్టికల్స్ కానీ ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు ఐ గెట్ సో మెనీ కాల్స్ అండ్ మెయిల్స్ అనమాట. సో మీరుంటే మేము పంపిస్తాం అమ్మాయిలకి అనేసి. సో నాట్ బికాస్ ఆఫ్ ద రిలీజన్ ఆర్ సంథింగ్ ఎల్స్, బట్ ఫీమేల్స్కి అంత ఇదిగా పేరెంట్స్ భయపడతారు కదా పంపించడానికి. సో ఐ జస్ట్ థాట్ కి నో, విల్ టేక్ అ ఆప్షన్ లైక్ విల్ స్టార్ట్ అ పోస్ట్ ప్రొడక్షన్ హౌస్ వేర్ యూ కెన్ టీచ్ ఆల్ దిస్ గ్రాఫిక్స్ కానీ ఎడిటింగ్ ఇవన్నీ నేర్పించచ్చు అనేసి ఐ వాంట్ టు స్టార్ట్ దట్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఆల్సో గివ్ ఎంప్లాయ్మెంట్ టు ద గర్ల్ చైల్డ్. సో మనం ఇంతసేపు మీరు చేసినటువంటి వర్క్స్ ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత యు ఆర్ ఇన్ టు డిఫరెంట్ జోన్. ఇప్పుడు చేస్తున్న దాంట్లో ఆడియో బుక్స్ ను రిలీజ్ చేయడం అనేది, ఆ థాట్, ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? యా, యాక్చువల్లీ దట్ వాజ్ లైక్ క్వైట్ ఇంట్రెస్టింగ్. అండ్ బుక్ రిలీజ్ ఫంక్షన్స్ ఉంటాయి హైదరాబాద్లో, లైక్ బుక్ రిలీజ్ ఫంక్షన్స్కి పిలిచేవారు. సో ఆ బుక్ రిలీజ్ అయినప్పుడు దెర్ వాజ్ లైక్ 30 రూపీస్ 50 రూపీస్ కాస్ట్ అనమాట బుక్ది. సో ఐ ఫెల్ లైక్ వాట్ ఈస్ దిస్, అంటే ఒక రైటర్ ఇంత కష్టపడి రాసి దాన్ని పబ్లిషింగ్ కంపెనీ పబ్లిష్ చేసిన తర్వాత వాట్ ఈస్ దిస్ కాస్ట్, ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దిస్ అనేసి. సో నా తరఫు నుంచి నేను ఏం చేయగలుగుతాను అనేది దాన్ని ఐ థాట్ లెట్ మీ డూ ఇన్ అ ఆడియో ఫార్మాట్, సో దట్ వాళ్ళ వాయిస్లో అయినా పర్లేదు, రైటర్ ఆథర్ వాయిస్లో, కానీ ఎనీ అదర్ వాయిస్ ఆల్సో ఇట్స్ ఓకే. ఆడియో బుక్ చేసి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనేసి ఐ థాట్ దట్ గిఫ్ట్ ఐ కెన్ గివ్ టు సంబడి అనేసి, లైఫ్ లాంగ్ వాళ్ళ చిల్డ్రన్స్ అందరు వినొచ్చు అనేసి. సో దాని ఫస్ట్ ఆడియో బుక్ నేను నగరి అంటే తిరుపతి రోజా గారు, అప్పుడు షీ వాజ్ ఎమ్మెల్యే, హర్ కాన్స్టిట్యున్సీ, అండ్ షీ వాంట్ టు లాంచ్ దట్ అండ్ వీ లాంచ్ దట్. అక్కడ ఫస్ట్ ఆడియో బుక్ లాంచ్ చేసాము. అది కూడా గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ అనమాట, 40 చిల్డ్రన్ దే హ్యావ్ రిటన్ వన్ బుక్. So that was first book, and దాని తర్వాత till now we have done 60-70 audio books అండ్ ఒక యాప్ రెడీ చేస్తున్నాము. సో 100 books అయితే వీ వాంట్ టు లాంచ్, అండ్ దిస్ లిటరేచర్ డెవలప్మెంట్ ఉంటుంది అనేసి నా ఐడియాతో వీ హ్యావ్ డన్ ఫర్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద ఎవ్రీబడి, ఆల్ ద ఆథర్స్. ఆ స్కూల్లో జరిగినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఒక బుక్ని ఎలా రిలీజ్ చేశారు? పోయమ్సా, స్టోరీసా, ఎలా ఉన్నాయి? యా, పోయమ్స్ కూడా ఉన్నాయి, లైక్ స్టోరీస్ కూడా ఉన్నాయి కొన్ని. పోయమ్స్ లైక్ నేచర్ పైన, అమ్మ పైన, యూ హ్యావ్ టు బీ హ్యాపీ అలా అనేసి పిల్లలు రాశారు. సో దానికి కరెక్షన్ కొంచెం టీచర్స్ యాడ్ చేశారు, బట్ దెన్ వాళ్ళ ఓన్ కాన్సెప్టే చిల్డ్రన్ది. సో అది నేను ఆడియో చేశాను అనేసి అగైన్ దే హ్యావ్ రిటన్ ద సెకండ్ బుక్. సో ఐ సెడ్ విల్ డూ ఇట్ సూన్. యా, సో దట్స్ ఇన్స్పిరేషన్ కదా. సిటీలో పిల్లలకి అన్ని అవైలబిలిటీ ఉంటుంది, ఈజీ. ఇఫ్ యూ టెల్ యువర్ పేరెంట్స్ లైక్ దే ఆర్ ఓకే అండ్ దే విల్ టేక్ టు ద స్టూడియో. Now it's like you want photoshoot, your photoshoot is done. But schools-lo, districts-lo అలా it's not possible. వాళ్ళు ఏదైనా చెప్పారంటే ఫస్ట్ యూ గో టు స్కూల్ అంటారు, ఏం వినరు, ఎస్పెషలీ గర్ల్ చైల్డ్. స్టిల్ ఇట్స్ లాగింగ్ అనమాట. అవి ఉంది ఇంకా విలేజెస్లో, డిస్ట్రిక్ట్స్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వట్లేదు. 7th 8th స్టాప్ చేసేస్తున్నారు. సో బిఫోర్ దట్ దే వాంట్ టు ఎంజాయ్ దేర్ ఎడ్యుకేషన్, దేర్ మెమరీస్ అనమాట. సో ఇట్స్ లైక్ ఐ థాట్ వీ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ టేకింగ్ దట్ స్టెప్, అట్లీస్ట్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేసి. అలానే వీ హ్యావ్ రౌండెడ్ విత్ 150-170 స్కూల్స్ అండ్ కాలేజెస్.
all districts and all. So for the support of the girl child and inspiration గా ఉంటుంది కదా వాళ్ళకి అనేసి. మీరు ఒక మాట అన్నారు లిటరేచర్ అనే మాట. లిటరేచర్ అనేది నిజంగా ఆ పిల్లల్లో ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? వాళ్ళు అదే చూసింగ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ యూస్ చేసుకొని తెలుగు యా బికాస్ మదర్ టంగ్ యూజువల్గా లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి తెలుగు దే హ్యావ్ చూసన్, నాట్ ఇంగ్లీష్ అండ్ ఆల్. బట్ దే వాంట్ టు రైట్ ఇట్ కొంచెం ఎవరైనా వాళ్ళకి పోయట్రీ వైజ్ ప్రోజ్ ఇలా ఉంటుంది, పోయట్రీ ఇలా ఉంటుంది, స్టోరీస్ ఇలా రాయాలి అనేసి వాళ్ళకి టీచ్ చేశారంటే దే విల్ బి లైక్ మాస్టర్స్ ఆఫ్ రైటింగ్. బట్ బేసికల్గా వీ హ్యావ్ డన్ ఆల్ తెలుగు అండ్ 1-2 books ఇన్ హిందీ అండ్ లోక్గీత్ అనేసి అట్లా హిందీలో చేసాము, మిగతావి ఇంగ్లీష్. సో నేను సపరేట్గా మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైన్స్ అండ్ ఫిక్షన్ ఇవన్నీ రాస్తారనమాట. దే ఆర్ రైటింగ్ స్టోరీస్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఆడియో ఫార్మాట్ ఆల్సో టు అండర్స్టాండ్, టు నో వాట్ ఈస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఆడియో బుక్స్తో పాటుగా డాక్యుమెంటరీ వర్క్ అనేది చేస్తున్నారు. అది ఎక్కువగా నేచర్కి రిలేటెడ్ ఉంటుంది, ట్రైబల్ ఆర్ట్ ఫామ్ మీద ఉంటుంది, గర్ల్ చైల్డ్ మీద ఉంటుంది. ఈ థాట్ ఎలా వచ్చింది? ట్రైబల్ ఈజ్ లైక్ టు సేవ్ ఆర్ట్ అండ్ కల్చర్. ట్రైబల్ బేసిక్గా 2019 ఒక మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది, ట్రైబల్ మ్యూజిక్ ఫెస్టివల్ ఇన్ ఉస్మానియా. సో అక్కడ వచ్చిన మ్యూజిషియన్స్ 120-130 మ్యూజిషియన్స్. బట్ ఇప్పుడు మనం ఆ మ్యూజిషియన్స్ని చూస్తే దే వర్ లైక్ అరౌండ్ 85. సో అంతమంది సడన్గా ఈ స్పాన్ 3-4 yearsలో దే డైడ్ అనమాట. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వాళ్ళు లేరు. సో నెక్స్ట్ ఎవరు ప్లే చేస్తారు ఈ ఇన్స్ట్రుమెంట్స్? సో వాళ్ళ జనరేషన్స్ వచ్చాయి, వాళ్ళ పిల్లలు నేర్చుకున్నారు, కొంతమంది పిల్లలు నేర్చుకోవట్లేదు ఆ ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళే నేర్చుకోవట్లేదు. సో హౌ టు సేవ్ దట్, హౌ టు ప్రిజర్వ్ దట్? మన ఇండియన్ కల్చర్ దర్ ఇస్ లైక్ చాలా మంది రీసెర్చర్స్ వస్తారు బయట ఫారెన్ కంట్రీస్ నుంచి. సో వీ వాంట్ టు సేవ్ దట్. ఇన్స్ట్రుమెంట్ ఎలా కనిపిస్తుంది, కల్చర్ ఆల్సో. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, ఐఎమ్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ సింగింగ్, అబౌట్ స్టోరీస్ ఆల్సో. అంటే అమ్మమ్మ చెప్పే కథలు మనం విని మన చిల్డ్రన్కి చెప్పామనుకోండి, దర్ ఇస్ లైక్ గ్యాప్ అండ్ స్టోరీలో డిఫరెన్స్ వస్తుంది. అక్కడ ఒక లైన్ మిస్ అవ్వడం, స్టోరీ బోర్డింగ్లో కొంచెం అటు ఇటు అవ్వడం అదే. సో ఐ సెడ్ నో, లెట్ రికార్డ్ ద సేమ్ వాయిస్. అమ్మమ్మ దగ్గరే వాయిస్ రికార్డ్ చేద్దాము, అదే లాంగ్వేజ్లో రికార్డ్ చేద్దాము అండ్ లెట్ us పబ్లిష్ and let us do and something anesi. But we got huge support from the government of Telangana also for working for the tribal art and culture, literature also. So it's like a good step we have taken for the development anesi. So I really thank them because they have initiative తీసుకున్నాము and they have also supported us. Nature and girl child, yeah, the same and simultaneously women and first girl child కి వచ్చే వరకు like inspiration, we want to be a inspiration, like exactly. Just go and meet them, exactly. You know what you are doing, though she is like very low in studies also, it's okay. బాగా చదువుతున్నారా, ఎలా చదువుతున్నారు, what's happening, what's అంటే ఒక స్టోరీ అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దు అనేసి. we want to take a nutrition support also, nutrition సరిగ్గా లేదు, lot of things, drinking waters అది ఇది అనేసి. So we want to support girl child through this way, so she can talk and she can say ki I want this, I want to study అనేసి. అందరూ ఏమనుకుంటారంటే లైక్ early marriages, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. 10-12 తర్వాత కూడా ఎడ్యుకేషన్ అయిపోతుంది, డిగ్రీ తర్వాత. కానీ మన దగ్గర ఏంటంటే బెస్ట్ వీ హ్యావ్ ఓపెన్ యూనివర్సిటీస్, వీ హ్యావ్ గాట్ సో మెనీ ఆప్షన్స్ ఫర్ స్టడీయింగ్ ఆల్సో. సో అలా చేయాలి, ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ ఉంటుంది. కొంచెం అవేర్నెస్ ఇచ్చి కొంచెం పేరెంట్స్కి చెప్పి, ఈవెన్ గర్ల్స్ కూడా మేము ఏం చెప్తామంటే, సి యూ వాంట్ ఎనీథింగ్ యూ ఆర్ ఫైటింగ్ అండ్ గెటింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్. యూ వాంట్ టు గో for the shopping or you want to go out with the friends and all, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం కదా. in the same way you have to request your parents also. మేము చదవాలనుకుంటున్నాము, ఇట్లా చదవకపోయినా పోనీ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతాము, దట్ ఈస్ అ రిక్వెస్టింగ్ కదా. యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. ఎవ్రీ పేరెంట్ హ్యావ్ దేర్ ఓన్ టెన్షన్స్, ఓన్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్స్ కదా అబౌట్ చిల్డ్రన్, మేల్ ఆర్ ఫీమేల్, హూఎవర్ ఇట్ ఇస్. మనం చేసేది ఏంటంటే యూ హ్యావ్ టు రిక్వెస్ట్ దెమ్, ఆస్క్ దెమ్ కి ఓకే వీ వాంట్ టు డూ దిస్, ప్లీజ్, మన ఇంట్రెస్ట్ ఉన్నాయి అని చెప్పి, యా ప్లీజ్ అండ్ కట్ ఆఫ్ చేయాలి. ఐ వాంట్ టు డూ షాపింగ్, ఐ వాంట్ టు గో అవుట్, కట్ ఆఫ్ దట్ అండ్ గెట్ ద బుక్స్, గో టు ద లైబ్రరీ, టేక్ ఎ మెంబర్షిప్ కార్డ్ అండ్ స్టడీ. అలా చేసుకుంటే బాగుంటుంది. గ్రూప్ స్టడీ, ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏది చెప్పినా, ఎవరు ఏ చెప్పినా, ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూ హ్యావ్ ఎడ్యుకేటెడ్, వాట్ యూ హ్యావ్ లెర్న్డ్, ఎథిక్స్, వాల్యూస్, దర్ ఆర్ మోరల్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ లైఫ్లో. సో యూ హ్యావ్ టు బీ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ గుడ్. అండ్ సంబడి గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్సో. బీయింగ్ ఏ గర్ల్ ఈ ఆలోచనలన్నీ వచ్చాయా? లైక్ ఒక రెగ్యులర్గా ఉన్నది కాకుండా
ఇంకో డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళారు, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అని ఈ థాట్స్ అన్నీ వచ్చాయి, ఎలా వచ్చింది ఇది? So actually, from my beginning of my childhood, like, you know, I'm in all activities. So like, you know, I was in the group leader, I was, you know, taking care of the school drill programs avi ivi untai kada. So I was like a leader of that. So I got opportunity to look after everything ki हाँ ये क्या हो रहा है, టీచర్ आई कि नहीं आई. ఆ ఒక లిస్ట్ బ్యాలెన్సింగ్ ముందు నుంచే ఉంది. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ చూసేవాళ్ళం మా ఇంటి దగ్గర ఉండేది. వहाँ पे ऐसा क्यों रहा है టు టెల్ మై ఫాదర్ వాజ్ అ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ అనమాట. ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది, గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఉన్నాయి. సో ఐ వాజ్ లైక్ క్వశ్చనింగ్ ఫ్రమ్ మై యంగ్ ఏజ్ ఓన్లీ అనేసి. సో మై ఫాదర్ ఈస్ టు టెల్ వెన్ యూ బికమ్ బిగ్ నా యూ హ్యావ్ టు గ్రో అండ్ యూ హ్యావ్ టు స్టడీ వెల్ అండ్ సీ వై దే ఆర్ డూయింగ్ ఇట్ కరికే హీ యూస్ టు టెల్ మీ. అది అలా ఉండడం వల్ల అండ్ వెన్ ఐ గాట్ ఎడ్యుకేషన్, యూనో, ఎడ్యుకేటెడ్ అండ్ ఐ హావ్ సీన్ పీపుల్ అంటే బయట ఆల్ దిస్ హోమ్లీ ఫైట్స్ కానీ చిన్న చిన్న ఇష్యూస్తో చాలామంది ఇప్పుడు డొమెస్టిక్ ఇష్యూస్తో ఇలా వచ్చే చూస్తూ ఉంటాం. కానీ అన్నీ ఏమనిపిస్తుంది అంటే ఇట్స్ బికాస్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీథింగ్ ఇన్ మై ఫ్యామిలీ కానీ బయట. సో సమ్ థింగ్స్ ఆర్ న్యూ టు అస్ అండ్ సమ్ థింగ్స్ ఆర్ లైక్ యునో వీ హ్యావ్ టు. ఇంకా మనము జనరేషన్ లైక్ ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. స్టిల్ పీపుల్ ఆర్ స్టడీయింగ్ ఇన్ ద కంప్యూటర్స్. సేమ్ ప్రోగ్రామింగ్, సేమ్ ఎంఎస్ డాస్ అని ఇప్పుడు కూడా కొంతమంది అవే చదువుతున్నారు. యూ హ్యావ్ టు టెక్నాలజీ వైజ్ యూ హ్యావ్ టు అప్డేట్, యూ హ్యావ్ టు నో వాట్ ఆర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఎప్పుడైతే నేను ఫస్ట్ స్కూల్ నేను జిల్లా పరిషత్ స్కూల్ వెళ్ళాను, దట్ ఐ వాజ్ లైక్ షాక్ టు సీ దట్ అంగన్వాడీ సిస్టమ్ వచ్చింది కదా. అప్పటి నుంచి స్కూల్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫస్ట్ టైం నేను చూసాను అది. ది గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అ గుడ్ స్టెప్స్, బట్ స్టిల్ చిల్డ్రన్ ఫ్యామిలీస్ కానీ ఎక్కడైతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నారో, ఎక్కడైతే డబ్బులు లేకున్నారో చాలామంది, దే ఆర్ విత్ ద ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్, దే హ్యావ్ టు గెట్ ఇంప్రూవ్ ఓన్లీ విత్ ద ఎడ్యుకేషన్. ఐ ఫీల్ దట్ యూనో ఏదైనా చేంజ్ తీసుకురావాలి విలేజ్లో, ఏదైనా చేయాలి అంటే ఎడ్యుకేషన్ ఈజ్ అ మెయిన్ థింగ్. ఈవెన్ మై ఫాదర్ సేస్ మీ, యూనో, వాట్ ఎవర్ యూ డూ, యూ కీప్ రీడింగ్, యూ కీప్ స్టడీయింగ్, you keep talking. The communication is more important. Sorry for asking this question. మీరు ఫాదర్ ఇన్స్పెక్టర్ కాబట్టి యూ గాట్ దట్ కంప్లీట్ ఒక ఫ్రీడమా, లేకుంటే మీరు ఏం చెయ్యాలి అనుకునేది యూ డిడ్ దట్, మీరు చూపించారు. కాకుంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పటికి కూడా చాలా కన్జర్వేటివ్ మెథడ్లో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. బురకా వేసుకొని బయటికి వెళ్ళాలి, అమ్మాయిలకు చదువు అవసరమా అనేది ఉన్నారు. ఇవన్నీ ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది, ఎలా ముందుకు రావాలి అంటే ఏం చేయాలంటారు? I'll tell you, like if you see some గేమ్స్లో, స్పోర్ట్స్లో కానీ కొన్ని గేమ్స్లో ఎవ్రీబడి నకాబ్లో ఉన్నారు, హిజాబ్ అన్నీ. వీఆర్ వేయింగ్ ద సిస్టమ్ బికాస్ నాట్ సపోర్టివ్ ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే. నాకు మా ఫ్యామిలీలో మై మదర్ నెవర్ బేడ్ అ బుర్కా, బట్ దర్ ఇస్ లైక్ పల్లు సిస్టమ్ అండ్ ఆల్, స్టిల్ దే ఫాలో దట్. సో నాకు అలవాట్లేదు, నేను ఇలా వచ్చాను బయటికి. స్టిల్ వీ గో సమ్వేర్, వీ మెయింటైన్ దట్. యూనో ఎక్కడైనా పెద్దవాళ్ళు వచ్చారు, యూనో దుపట్టాస్ అండ్ ఆల్, వీ ఫాలో దట్. బట్ ఇట్స్ అప్ టు యూ హౌ యూ ఆర్ డూయింగ్, హౌ యూ ఆర్ studying, you are fighting for your rights, or you know ante adutunnaru. I always ask my parents, you know, I always did a request to them, please give this, you know, aisa ho to kaisa rehta hai, you know, we'll do that. But encouraging part is like my father is like my parents, even my mother, still whenever I go she makes everything, keep it ready. So oka balancing అలా ఉన్నారు. కానీ ఈవెన్ ఇఫ్ యూ సీ ఇన్ హైదరాబాద్ ఆర్ ఫుల్ ఇండియా ఆల్సో, ఇఫ్ యూ సీ ఇట్స్ లైక్ అమ్మాయిల తరఫు నుంచి కూడా కొంచెం రావాలి అనేసి. My line is that, like, you know, they have to ask their parents, they have to take a stand, they have to get educated, stop seeing reels and all. Social media is, you know, taking all this makeup and tailoring course ani, computer course ani, కొన్ని కోర్సెస్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్స్. సో అందరూ అది కమ్యూనికేషన్ స్కిల్ అంటారు, బట్ ఇట్స్ లైక్ ఆర్ట్, ఇట్స్ లైక్ యునో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ అంటారు కదా, అది. ఇట్స్ నాట్ అ డైలీ ఫుడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్. అంటే 3 monthsలో మీరు ఒక బ్యూటీ కోర్స్ చేయగలుగుతారా? 3 monthsలో నేను టైలరింగ్ నేర్చుకోగలుగుతానా? ఓకే, బేసిక్ నాలెడ్జ్ వస్తుంది, బట్ ఒక డిజైనర్ కావడానికి 3 months సరిపోదు కదా. యూ హ్యావ్ టు గో టు ద డిజైనర్ వేస్. ఒక పెద్ద షాప్లో వెళ్ళి ఒక డిజైనర్ దగ్గర పని చేయాలి, ఎక్స్పీరియన్స్ రావాలి. ఆ బ్యారియర్ మన దగ్గర చాలా ఎక్కువ అయిపోయింది. నోబడీ ఈస్ టెల్లింగ్ దెమ్ వాట్ ఈస్ కరెక్ట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఈవెన్ దిస్ సోషల్ మీడియా అండ్ ఆల్, ఇట్స్ లైక్ టేకింగ్ అప్. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ కి ఇంతసేపు కొంచెం టైం ఎడ్యుకేషన్కి పెట్టాలి, కొంచెం టైం. ఇట్స్ అ గుడ్ సర్కిల్. ఐ ఫీల్ లైక్ యూ షుడ్ హ్యావ్ అ గుడ్ సర్కిల్, గుడ్ ఫ్రెండ్స్ హూ టెల్ కి వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ రాంగ్.
కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే నాకు ఆ స్కూల్స్ నుంచి అది వెళ్ళినప్పటి నుంచి ఐ ఫీల్ నవ్ ఆల్సో ఇఫ్ సంబడి ఆస్క్ డిస్ట్రిక్ట్ స్కూల్స్లో వస్తారా అంటే ఐ విల్ సే ఎస్, ఫస్ట్ ఐఎమ్ రెడీ బికాస్ ఐ డోంట్ నో ద లవ్ అండ్ అఫెక్షన్ ఫ్రమ్ ద చిల్డ్రన్ అండ్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే యూ విల్ ఫీల్ లైక్ యూనో ఇట్స్ లైక్ ఫెస్టివల్ ఫర్ దెమ్. అంటే ఊరికి ఫెస్టివల్లో వెళ్తే ఎలా ఉంటుంది, వెల్కమ్ చేస్తారు, అక్కడ ఉన్న పూలతో వెల్కమ్ చేస్తారు. ఇట్స్ నాట్ లైక్ సపరేట్లీ యూ గెట్ సమ్ ఫ్లవర్స్ ఆర్ సంథింగ్, దే వెల్కమ్ యూ. ఇట్స్ వెరీ నైస్. ఆ ఐస్లో కనిపిస్తుంది, దే ఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ దేర్ అండ్ దే టాక్ టు యూ, దే టేక్ మై ఫోన్ నంబర్ అండ్ ఆల్. సమ్టైమ్స్ దే అచ్చా ఒక బుక్ మ్యాగజైన్, ఇట్ వాజ్ బతుకమ్మ ఐ థింక్. So it was like phone number and the mail ID we have given in that. So calls వచ్చాయి, కొన్ని కాల్స్ వచ్చాయి. దాంట్లో కొన్ని కాల్స్ ఒక క్లోతింగ్ షాప్లో పనిచేస్తారు ఇద్దరు ఫీమేల్స్ అనమాట. దే కాల్ అని జస్ట్ మీరేం అనుకోవద్దు, మీకు కాల్ చేసాము జస్ట్ టు టెల్ దట్ ఒక అమ్మాయి ముస్లిం, ఇంకొక అమ్మాయి తెలుగు అమ్మాయి. సో లైక్ యూనో ఇంట్లో మాకు పంపించరు కానీ మేము ఇక్కడ వచ్చి ఇలా పని చేసుకుంటాము ఫర్ డైలీ వేజెస్ అండ్ ఆల్, బట్ వీఆర్ హ్యాపీ టు సీ యూ అండ్ యూ కీప్ స్టిల్ వర్కింగ్ అండ్ ఎప్పుడైనా మీ ఆర్టికల్ వస్తే ఏదైనా చూస్తే మేము ఫోన్ చేస్తాము జస్ట్ టు సే హాయ్ హలో. అలా కొన్ని కాల్స్ ఇప్పుడు కూడా వస్తాయి. సో నేను fan 1 fan 2 అని అలా సేవ్ చేసుకుని సో జస్ట్ అలా పెట్టుకున్నాను. కొన్ని 1-2 కాల్స్ అయితే లైక్ వెరీ సాడ్ కాల్స్ ఆల్సో. దాంట్లో లైక్ ఏం చెప్తారు, లైక్ షీ డోంట్ వాంట్ టు యునో అలా కొన్ని సాడ్ కాల్స్ ఉంటాయి కొన్ని ఫీమేల్స్. ఐ సెడ్ కి సీ యూ హ్యావ్ టు బీ వెరీ డేర్ అండ్ డాషింగ్, యాక్సెప్ట్ ద రియాలిటీ. So see, if I'm looking black, I'm dark, I'm like however I'm looking, you have to accept it. But in 10th lo fail ayya, I have to accept it. Next what I have to do it. అంటే కొంచెం సజెషన్ కానీ సిస్టర్స్తో కానీ టీచర్స్తో కానీ సజెషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. డోంట్ ఫాలో ఆన్ ద ట్రాప్ అండ్ సేయింగ్కి సైకాలజికల్లీ వీక్ అయిపోతున్నాము, ఒక రూమ్లో కార్నర్లో కూర్చున్నాము, అన్నం తినట్లేదు, ఆల్ దిస్ బహానాస్. యా ఆల్ దిస్ బహానాస్. 10లో ఒక మంది ఎవరో కొంచెం మైండ్తో వీక్ ఉంటారు, దే డూ, బట్ దే షుడ్ ఆల్సో కమ్ అప్ కప్ అప్ విత్ ద థింగ్స్. దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో అలా కాల్స్ వస్తాయి, మాట్లాడతాము. ఎంత అయితే సాజిదా ఖాన్ని చూడగానే ఒక అప్రిషియేషన్ కనిపిస్తుందో, ఒక అఫెక్షన్ అనేది కనిపిస్తుందో, సాజిదా ఖాన్ ఒక రోల్ మోడల్ లాగా కనిపిస్తారో, అలాగే నువ్వేంటి ఇలా సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్తున్నావు, లేకుంటే నువ్వు మన ట్రెడిషన్ని ఫాలో అవ్వట్లేదు, ఇలా అయితే మిగతా అమ్మాయిలు చెడిపోతారు, అలాంటిది కూడా ఉంటుంది కదా, అలాంటివి వచ్చాయా? నో నాట్ ఈవెన్ వన్ అభి తక్, not even one. Even everybody likes me, everybody praise me and everybody appreciate and encourage me. And ulta cheptar kuda, we'll pray for you and aapke liye dua karenge, aap अच्छे रहेंगे और अच्छा नाम कमाइए అనేసి. సో ఇట్ ఈస్ లైక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో ఇప్పటికీ కూడా బుర్ఖా వేసుకొని వెళ్ళాలి, లేకపోతే ఇలాగే రూల్స్ ఫాలో అవ్వాలి అని చాలా స్ట్రిక్ట్గా ఇంపోజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు సాజిదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్, వాళ్ళ ఫ్యామిలీ బౌండరీస్ ఉన్నాయి కాబట్టి వీ కాంట్ టెల్ దెమ్ పేరెంట్స్కి డైరెక్ట్గా. బట్ ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుంది. సమ్ చేంజెస్ షుడ్ హ్యాపెన్ మోర్ దాన్ ఇలాంటి టాపిక్స్ కంట. లైక్ యూనో రాదర్ దాన్ ఈ సిస్టంలోనే మాకు పెట్టేశారు అని ఎవరైతే అమ్మాయిలు చెప్తున్నారో వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ కోసం ఏం చేశారు అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. వాట్ దే ఆర్ డూయింగ్, వాళ్ళు ఏమైనా చదువుకుంటున్నారా, వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారా, దే ఆర్ హెల్పింగ్ దేర్ పేరెంట్స్ విత్ ద మనీ, ఫైనాన్షియల్గా ఏదైనా హెల్ప్ చేస్తున్నారా? దే ఆర్ జస్ట్ వెయిటింగ్, జస్ట్ షాదీ కరో హమ్ జాయింగే అన్నీ, పాపం వాళ్ళ పేరెంట్సే అన్నీ తీసి పెడతారు. దట్ ఈస్ రాంగ్ కదా. మీ తరఫు నుంచి ఏంటి, యూ హ్యావ్ వాట్ యు ఆర్ కాంట్రిబ్యూటెడ్ టు ద సొసైటీ, దట్ దే హ్యావ్ టు మేక్ అ చేంజ్. దెన్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్, ఐఎమ్ ఓకే విత్ దట్. యూ గెట్ మ్యారీడ్ ఆఫ్టర్ 10-12 అండ్ దే టెల్కి ఓన్లీ పేరెంట్స్ చేసేసారు అంటే రాంగ్ కదా. ఈవెన్ హ్యావ్ సీన్ మై ఫ్రెండ్స్, have seen their husbands very supportive they are, అందరూ చాలా సపోర్టివ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఎంతమంది, ఇఫ్ యూ సీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీస్, ఎనీ ఆఫ్ ద ఓపెన్ యూనివర్సిటీస్, ఆల్ 85% are married women, 5-2% are single mothers. They are studying, they are working, they are looking after children only because they are educated. And they don't talk, never they talk ki mere ghar pe aisa ho raha hai, మా ఇంట్లో ఇలా జరుగుతుంది, నెవర్ దే టాక్కి ఓన్లీ ఎడ్యుకేషన్ చేస్తే ఏంటి, నెక్స్ట్ జాబ్ ఎక్కడ దొరుకుతుంది, ఇంకెక్కడైనా ఓపెనింగ్స్ ఉన్నాయా, ఇంకేం చదువుకోవాలి, అండ్ దే వాంట్ టు లివ్ దట్. అండ్ ఎప్పుడైతే కాన్ఫరెన్సెస్ ఉంటాయో, ఎప్పుడైతే మీటింగ్స్ ఉంటాయో, దే అటెండ్ దట్, దే టేక్ టైమ్ అండ్ కమ్. అండ్ ఇలా అయితే ఎవరైతే మాట్లాడతారో అమ్మాయిలు, వాళ్ళు ఎందుకు రావట్లేదు, దే హ్యావ్ టు కమ్. నో,
They have to attend the colleges, they have to attend school meetings, college meetings. Every time నాకేమనిపిస్తుందంటే ఎక్స్క్యూజ్ ఇచ్చే ముందు you have to tell to yourself what you have done. Take a stand, get up in the morning. Nowadays you are seeing sleeping around 1, 2, 3 and sleeping whole day. It's like బ్యాడ్ కదా. సో యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్. నేను రీసెంట్గా ఒక ఎన్జిఓ కోసము ఒక ఓపెనింగ్ చేశాము. దాంట్లో ఒక సర్వెంట్ వచ్చారు, అంటే కొంచెం పని చేయడానికి. దాంతోపాటు వాళ్ళతో పాటు ఒక అమ్మాయి కూడా వచ్చింది. షీ సెడ్ కి ఓకే ఐఎమ్ గోయింగ్ విత్ మై మదర్ టు హెల్ప్ హర్. వాట్ ఎవర్ ద హెల్ప్ ఇస్ షీ ఈస్ డూయింగ్ టు హర్ మదర్ అండ్ మళ్ళీ గెట్ రెడీ అండ్ అగైన్ షీ గో టు స్కూల్. షీ స్టడీయింగ్ 7th స్టాండర్డ్. సో వీ షుడ్ అప్రిషియేట్ దట్ కైండ్ ఆఫ్ కిడ్స్. నేనేమంటా అంటే ఎవ్రీ రిలీజన్ హ్యావ్ దేర్ ఓన్ priorities, every religion have their own things. Let's do it properly, let's follow that. అన్నిటిని పాటించండి, అన్నీ చేయండి. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, సిట్ ఇన్ ద హోమ్ అండ్ ఎడ్యుకేట్. ఐ తో టెల్ ఆల్వేస్ దట్ ఏదో ఒకటి చదవండి అనేసి. ఈవెన్ వన్స్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ అ ట్రైన్ అండ్ యూ విల్ నాట్ బిలీవ్ దట్ there were Malayalis also in the train and there were Telugu people. Even I am. That Malayali lady, she was working in a SBI bank. Now she got retired. She's a manager. She was taking internationally what's happening kada, whatever the things are happening. మీరు దానిపైన ఫోకస్ చేయండి, దానిపైన చదవండి. బికాజ్ యు ఆర్ యంగ్స్టర్స్, వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దట్, వాట్ ఈస్ యువర్ ఐడియా. నాకు సడన్గా బ్లాంక్ అయిపోయింది. అక్కడెక్కడో ఏదో జరుగుతుంది, తను నన్ను అడుగుతుంది అంటే నాకు చెప్పడానికి ఆ నాలెడ్జ్ లేదు ఆ టైంలో. సో ఐ వాజ్ టూ మచ్ ఇన్ టు మై వర్క్ అండ్ మై సరౌండింగ్స్లోనే ఉన్నాను నేను. ఐ వాజ్ థింకింగ్ ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ నో ఎవ్రీథింగ్. టెక్నికల్లీ ఐఎమ్ ఓకే, ఐఎమ్ స్టడీయింగ్ దాట్ దిస్ అండ్ వెన్ షీ వాజ్ ఆస్కింగ్ ఐ వాజ్ లైక్ what she was asking, I was not able to answer a woman who's working in the SBI bank. Then I said okay, no, I have to study something, I have to see news and all, I have to study karke. That day I decided, till today I am keep studying. And there were other people from different states, they were talking about the food and zoner. దీంట్లో ఉప్పు తక్కువ ఉంది, దాంట్లో ఐ సెడ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ there was a sellers in the book, చిన్న pages, 1 page 2 page. We were traveling to the Kerala, from Hyderabad to Kerala. ఆ బుక్స్ వస్తే ఆ బుక్స్ కూడా కొంటున్నారు. లైక్ ఇట్ ఇస్ 5 rupees or 10 rupees, వాట్ ఎవర్ ద కాస్ట్ ఈస్, అండ్ దే ఆర్ స్టడీయింగ్ ఇట్ అండ్ ట్రావెలింగ్. We are not studying it. There was a lag, I think. And she said that day, like, you are youngsters, you have to, you have to study and educate yourself and help others. You should be in that stage. I said okay, I'll do my best. So there was like అంటే ఒక జర్నీలో చాలామంది కలుస్తూ ఉంటారు. ఇన్ వాట్ రీజన్ వీ డోంట్ నో వై గాడ్ సెంట్ all these people, but I really like her. And I took that and I'm keep studying always. Still I'm studying. I did my MA and all. Still I'm studying like all my PGs and diplomas and all. So ఎన్ని చేశారు ఇప్పటిదాకా? See, 1, 2, 3, 4 diplomas. And I completed MA English. And now I'm doing with the culture and heritage. I've studied NGO management. I've studied women's studies, how the women in the health and education, how they have to be, what are rules and regulations they have to follow. సో ఐ షుడ్ బి సమ్వన్ లైక్ సిట్టింగ్ ఒక ఈవెంట్ జరుగుతుంటే, ఏ ఈవెంట్ అయినా నాకేంటంటే ఏదైనా ఈవెంట్ జరిగితే ఐ షుడ్ అండర్స్టాండ్ వాట్ కవిత ఈజ్ టాకింగ్, what Ashok ji is talking about, and I'm like blank and sitting, and last me I'm just clapping like this. It's no where kada. I should understand, I should have that knowledge ani, whoever you are. సో ట్రూ కదా, లైక్ నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. Yeah, because of instead of actually I never got a time for gossiping. I never sit అంటే ఒక 3-4 girls ఇలా కూర్చొని ఎప్పుడైనా మెక్డానల్డ్స్ KFC ఎప్పుడైనా వెళ్తే అందరు ఇలా 3-4 members కూర్చొని మాట్లాడితే ఐ వాజ్ సర్ప్రైజ్ లైక్ వీళ్ళు క్యా బాత్ కరే. I never got that time, and I feel like I miss this opportunity. But when I see myself, when I see the villagers and all people talk about me and they see me, I feel like proud of me, like I'm not sitting like other girls and chit chatting and eating, no result, just time passing. Time passing. I feel like okay, what God has decided for me, and it is very nice and happy that I'm like standing here. And when I got you will not believe 18, 22, 21, I got award in 19 from Telangana government. 22 I was like searching for an article. Ippudu articles anni Google lo search chese you'll get articles, right? So I was searching for an article. Suddenly I found that I'm in the top 200 Indian personalities of India. So I was like blank.
So then later 1.5 year, then again I got like UPSC. There is one more question added to my, like, first female music technician. Oh. So first technician like that, to misguide the people. So SBI, RBI and all, you can see this question. I was very happy to see that. I said, to cross this journey, have spent this my all 15-20 years of my life, and today you are here. So we are proud of that, and you are inspiration to the next one. ఎగ్జాక్ట్లీ అదే కదా మనం ఇంతసేపు మాట్లాడుకుంది, మనం ఏం చేసాము అనే దాంట్లో కష్టము Yeah, తెలియదు. you should be like every time. ఎప్పుడైతే నేను వర్క్ చేసింది కూడా ఆల్ సీనియర్స్తోనే, ఆల్ సీనియర్స్, యూ కెన్ సే డబుల్ ఆఫ్ మై ఏజ్, ఆల్వేస్ ఫ్రమ్ ద డే వన్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఎలా ఉండాలి, ఎలా చేయాలి వర్క్. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల సమ్టైమ్స్ ఐమ్ లైక్ వెరీ క్వైట్, హ్యావ్ టు డూ యువర్ వర్క్ అండ్ గో, డోంట్ బీ ఇన్ ఆల్ దిస్. సీనియర్స్ వాళ్ళు ఒక నవ్వుతారు చూడండి, ఏదైనా మనం క్వశ్చన్ అడిగి బాగా అగ్రెసివ్గా, అదే ఎందుకు అయిపోయింది, ఇలా అయిపోయింది అని అంటే అంటూ ఉంటారు వాళ్ళు ఇలా అనేసి. దట్ ఎక్స్ప్రెషన్ ఐ అండర్స్టూడ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. మెల్లిమెల్లిగా నువ్వే నేర్చుకుంటావు, తెలుసుకుంటావు. అంటే డోంట్ బీ సో అగ్రెసివ్ దో అబౌట్ ఎనీ థింగ్స్, ఆరామ్సే హోగా, కామ్ హోగా, అట్లా. యూనో ఇఫ్ యు ఆర్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ దట్, నథింగ్ విల్ హ్యాపన్. కాకుంటే మనకు మాత్రం ఆ గ్రిట్ అనేది ఉండాలి, ఆ డెడికేషన్ వర్క్ అనేది చూపించాలి మనం. యా, గ్రిట్ అనేది ఉండాలి. కానీ నేను అనేది ఏంటంటే, యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ వాట్ యు ఆర్ వాకింగ్ అండ్ దెర్ ఇస్ అ వాటర్, and you have to see there is no water and you have to walk. No water pen dunkan my dress is spoiled ante itla, it's not workable, no. So you have to see the priorities, you have to see the road, everything you have to understand. And first understand ఏంటంటే మన దగ్గర ఎదటి వారికి వేసేస్తారు. Because of her, because of Kavita, I got delayed in the interview, but suddenly I will never tell that, see, I came late and I spent so much time, I had a coffee, then no. So ఎప్పుడు ఎదుటి వారి మీద వేసేసి ఏదో ఒకటి చెప్పడం అలవాటు అయిపోయింది. సో స్టాప్ డూయింగ్ దట్, స్టాప్, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, యువర్ వాట్ యు హ్యావ్ డన్, మేక్ దిస్ రాంగ్ అనేసి, ఎక్కడ మిస్టేక్ జరిగింది, వేర్ ఐఎమ్ స్టాండింగ్. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ అందరు కలిసి ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ ఆల్సో ఇంప్లిమెంట్ సో మెనీ థింగ్స్ అండ్ ఆల్ ఫర్ ద గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినటువంటి ప్రొడక్షన్ హౌస్తో ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు, ఎంతమంది ఎస్ సాజిదా లాగా మేము కూడా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాము అనుకున్నాము అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది, అండ్ చాలా మటుకు కొంతమంది ప్రొడక్షన్ సైడ్ ఉన్నారు, కొంతమంది లైక్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ యాక్టింగ్. యాక్టింగ్ అండ్ దే వాంట్ టు బికమ్ మోడల్స్ అండ్ దే వాంట్ టు బికమ్ అలా తెరపైన, అంటే టు బి సీన్ ఆన్ ద స్క్రీన్. సో ఐ సెడ్ టు బి లుక్ ఆన్ ద స్క్రీన్ అండ్ ఆల్, సో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. హౌ మచ్ అవర్ యాక్టర్స్ వర్క్ హార్డ్, ఫస్ట్ వాళ్ళ హార్డ్ వర్క్ చూడాలి. హౌ ద ఆర్టిస్ట్ ఇలా కనిపించగానే మీకు, ఓ షీ ఈజ్ నైస్ అండ్ ఆమె టైం నడుస్తుంది, ఆల్ దిస్ కైండ్ ఆఫ్ లైన్స్ పీపుల్ టాక్. టు గెట్ and a big fame, to become a good actor, she has sacrificed her time, everything, struggle, so much of language. Ippudunna actors kuda andaru baita vallu kada, so Telugu communication, how they are communicating, what they are practicing, how they are practicing, ivanni kuda important kada. So they have to understand anesi na I so but even with the post production there are many people coming up, so we want to teach graphics and other things, editing and all, hopefully for the single mothers also ani anukunnamu. సో ఇప్పటికి కూడా ఉన్నటువంటి జనరేషన్లో రెగ్యులర్గా ఉండే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ ఇటువైపే కాకుండా దే నీడ్ టు చూస్ డిఫరెంట్ పాత్స్, వాళ్ళకి అటువైపు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. Yeah, because now you can see lot of people on the Instagrams or any, you can see that like a lot of designers, influencers anesi, interviews anesi, so people are doing their own research, their work, and they are getting their own fame. Mundlaga kaad kada, they have changed, the technology has changed, the people has got new ideas, new things. So there is a change అనమాట. సో ఎప్పుడు రేడియోనే, టీవీ అండ్ టెలివిజన్, ద ఫిలిం, ఎప్పుడు ఆ డిఫరెన్స్ ఉంటూనే ఉంటుంది. యా వెన్ యూ వాంట్ టు కమ్ ఆన్ ద స్క్రీన్, వెన్ యూ వాంట్ టు కమ్ ఇన్ ద ఫిలిం, టీవీ, దర్ ఇస్ అ సపరేట్ జోనర్స్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. అండ్ ఐ టెల్ గర్ల్స్కి, సి సంబడి సెడ్ యూ ఆర్ లుకింగ్ లైక్ అ హీరోయిన్ ఆర్ యూ ఆర్ లుకింగ్ లైక్ సమ్ హీరో అనేసి అని చెప్పగానే, సమ్ పీపుల్ చాలామంది ఏం చేస్తారంటే దే ఆర్ ఫైటింగ్ విత్ ద పేరెంట్స్ అండ్ గోయింగ్ అండ్ ఫోటోషూట్ అవన్నీ చేయించుకొని తిరుగుతున్నారు ఆఫీసర్స్కి. అది దే హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ ప్రయారిటీస్, హౌ దే ఆర్ లుకింగ్, వాట్ దే హ్యావ్ టు డూ, వెదర్ ఆపర్చునిటీస్ రావట్లేదంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద ఆపర్చునిటీస్ అని ఆలోచించి స్టెప్ తీసుకోవాలి. ఎక్స్ప్లాయిట్ అవ్వకుండా ఉంటారు అలా. డెఫినెట్లీ. అండ్ దే సే కి హో వీ హ్యావ్ బీన్ హియర్ అంటే దే ఆర్ లైక్ చాలా ఆఫీసెస్ ఉంటాయి, లైక్ దే ఓపెన్ ఇట్ అండ్ అగైన్ దే క్లోజ్ ఇట్ కదా, ఫిలిం ఆఫీసెస్ అనేసి. చాలా ఏంటంటే ముందు అనుకుంటారు ఫిలిమ్స్ అండ్ ప్రొడక్షన్స్
వస్తాయి అనేసి, దాని లేటర్ రావు, మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. అండ్ దిస్ పీపుల్ స్టార్ట్ బ్లేమింగ్ దెమ్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ప్రయారిటీస్ అండ్ it's all related with the money and everything, right? So they have to understand that. First you have to work as, ఇప్పుడు మీరు బాలీవుడ్లో హీరోయిన్స్ కానీ ఎప్పుడైనా చూస్తే ఆల్ ద హీరోయిన్స్ వర్క్ యాజ్ అ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 2 years 5 years అలా వర్క్ చేసిన వాళ్ళే అందరూ. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కూడా, ఈవెన్ రణబీర్ కపూర్ నుంచి ఎవ్రీబడి వర్క్డ్ ఇన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో దే హ్యావ్ టు గో అండ్ అండర్స్టాండ్. అదర్వైజ్ ఇప్పుడు వచ్చినటువంటి బోల్డ్ అన్ని కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి, మమ్మల్ని కమిట్మెంట్ అడిగారు, లేకుంటే కాస్టింగ్ కౌచ్ అనేది, మీ టూ మూవ్మెంట్, ఇలాంటివన్నీ లేకుండా జాగ్రత్త పడుతూనే ఎట్ ద సేమ్ టైం మన గోల్ ఏంటి, దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అవును, అండర్స్టాండ్ చేసుకొని ద థింగ్స్ వెరీ వెల్, where you're going, what are the priorities you have to do or not. You have to discuss with sisters కానీ, cousins కానీ, friends కానీ, parents కానీ. ఒక మంచి అడ్వైస్ ఇచ్చే వాళ్ళు పెట్టుకోవాలి, ఉండాలి ఎవరికైనా లైఫ్లో. ఇట్స్ లైక్ ఎవరో ఫ్రెండ్స్ కావాలనే బాగుంటుంది అనేసి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ స్ట్రిక్ట్లీ దట్ వెళ్ళాలి. నేనేమంటా అంటే, ఎవరైనా రిక్వెస్ట్ చేసి ఏదో ఒక షూటింగ్కో పోస్ట్ ప్రొడక్షన్ ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది హౌ దే ఆర్ వర్కింగ్, హౌ మచ్ టైం వాళ్ళకి పడుతుంది వర్క్ చేయడానికి అనేసి. ఇంకా లైట్స్, కెమెరాస్ ఇవన్నీ చేసేవాళ్ళు, లైట్ మ్యాన్ అయితే పాపం వాళ్ళంతా పొద్దున్న షూటింగ్ స్టార్ట్ అయితే అక్కడే ఉంటారు, బ్రేక్ వచ్చినప్పుడు కిందకి వస్తారు, వర్క్ చేస్తారు, ప్రొడక్షన్ అంతా అందరు వెళ్ళిన తర్వాత లాస్ట్లో వెళ్తారు. So how much work they are doing it, how much time they are spending it. So they have to understand each and everything anesi. It's not so easy how people talk. Tarapaina పేరు రావడానికి you have to work hard so much. It's not so easy. And అది పేరు వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడానికి, it's తెర మీద పేరు రావడానికి తెర వెనక చాలా కష్టపడాల్సి. యా చాలా కష్టపడాలి ఆ పేరు పెట్టుకొని. you have to carry for the many years. It's very difficult and you have to be very understanding, very nice, be polite, be nice, keep reading and keep understanding. Every director has its own idea. You can't say ki a director ila chesaru, meer ila chesaru, alla kaadu. Every director is a new. Understand the subject, keep learning all that. This many years I say ki ఎవరైనా వస్తే కూడా, ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళినా, ఎప్పుడైనా ఏదైనా ఉన్నా కూడా, ఓ ऐसा है क्या, ఇదా టెక్నాలజీ అనేసి. ఇట్స్ లైక్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్, లెర్నింగ్ న్యూ థింగ్స్. Be nice, be quiet, so that you understand, and give some time to yourself is more important. Give some time in a sense, it's not roaming outside with watching movie and gossiping or eating or whatever it is. Give some time like spiritually educating, reading books, keeping quiet, or yoga, whatever you like in the morning. Have nice food and all. So give some time to yourself. Thank you so much, Sajidha. చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఎట్ ద సేమ్ టైం ఇన్స్పిరేటివ్ మా ఇంటర్వ్యూ అనేది. థ్యాంక్ యూ సో మచ్ సాజీజీ. మీరు అలాగే కంటిన్యూ అవ్వండి అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్ మెనీ థింగ్స్. మీ చదువుని కంటిన్యూ చేయండి. కీప్ ఇన్స్పైరింగ్ us also. Thank you so much. Thank you so much, Kavita. It was very nice talking to you. I never felt like it is an interview, but it was like a good communication and we understood each other. So a lot of things you asked, it's like different subjectly, not only my audio engineering kind of thing, but I really appreciate your ideas putting on to the media with like explaining children that this is not the way. Thank you so much. Thank you, Kavitaji, and thank you to the iDreams putting up this kind of interviews for the audio engineers and all. It's a really good step. I hope you get so many technical and non-technical people also. So people should understand what is happening actually. Exactly. Yeah, thank you.